జై శ్రీరామ్ ప్రియ హిందూ బంధువులారా. అలాగే ఆ ఈ రోజు మనము చక్కటి అంశం అనుకున్నాము. ఎందుకంటే ఈ అంశం పైన చాలా మనము లోతైనటువంటి పరిశీలన చేయడానికి, అలాగే వాస్తవాలు తెలియజేయడానికి చాలా మంది ఈ కొంతమంది భారతదేశంలో క్రైస్తవం పుట్టిందంటారు. లేదంటే ఎందుకంటే చాలా మంది మన కాల్స్ కూడా చూస్తూనే ఉన్నాము. క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవ విశ్వాసులు కానీ చెప్పేటువంటి కొన్ని అంశాలను ఈ రోజు ఏందనంటే సెయింట్ థామస్ కానీ, లేదంటే అపోస్తుల థోమస్ అనేటువంటి ఈ థామస్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాము. ఆయన భారతదేశానికి ఈ క్రైస్తవత్వాన్ని తీసుకొని వచ్చారని కొంతమంది అంటారు. లేదు కొంతమంది ఏంటంటే తోమా వచ్చేసి ఇక్కడికే వచ్చేసి ఇక్కడే చాలా ఘోరాది ఘోరంగా హింసతో చనిపోయారని కూడా ఒక వాదన ఉంది. అసలు ఈ వాదనన్నిటికీ మనం ఈ రోజు అడ్డుకట్టేయడానికి, లేదంటే వాటిని మనము ఏ విధంగా వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనము మన మధ్యలోకి గౌరవనీయులైనటువంటి లక్ష్మణ్ తిరుమల గారు మన మధ్యలో ఉన్నారు. స్వాగతం తెలియజేస్తున్నాను సార్. మీరు శ్రీరామరాజ్యానికి అలాగే ధర్మ పోరాటానికి ఛానల్కి మీకు స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. లక్ష్మణ్ తిరుమల గారు మన మధ్యలో ఈ రోజు ఉన్నారు. చాలా మంచి అంశాలను చాలా వాస్తవాలతో కూడినటువంటి అంశాలను మనకు ఈ రోజు తెలియజేయడానికి మన మధ్యలో ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. ఓవర్ టు యూ. కొద్దిగా ఈ మనం ఇంట్రడక్షన్ చెప్పుకొని మనం ముందుకు వెళ్తాం సార్, సబ్జెక్ట్ లోకి వెళ్తాము. అలాగే ప్రేక్షకులు గమనించాలి, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం లో ధర్మపోవడం ఛానల్లో లైవ్ రాలేకపోతుంది. ఈ రోజు శ్రీరామరాజు ఛానల్లోనే లైవ్ ఉంటుంది. అలాగే మన డిస్క్రిప్షన్ లో కూడా మాతో ఈ కొద్ది అంశం టాపిక్ అయిపోయిన తర్వాత మీరు లైవ్ లో పార్టిసిపేట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లైవ్ లోకి జాయిన్ అవ్వచ్చు. అలాగే తర్వాత మీ కామెంట్ కూడా మేము చూస్తూనే ఉంటాం, వాచ్ చేస్తుంటాం. అంటే అలాగే ధర్మపాఠం నుంచి మన మధ్యలోకి ఫణి రాజేష్ గారు ఉన్నారు, అలాగే గోపి గారు కూడా మన మధ్యలో జాయిన్ అవ్వబోతున్నారు. సో తప్పకుండా అందరం ఈ రోజు చాలా మంచి వాస్తవాలు మనం తెలుసుకొని వాటి మంచి అంశంపై ఈ రోజు నేర్చుకోవడానికి మీరు అందరూ శ్రద్ధగా వీక్షించాలని నేను ఆశిస్తున్నాను. లక్ష్మణ్ తిరుమల గారు, మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చేసుకొని తర్వాత మన అంశంలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సామాన్య హిందువుని, అంటే ఏ సంస్థాగత వ్యక్తిని కాదు, ఒక సంస్థకు పనిచేసేవాడిని కాదు, మామూలు ఒక హిందువుని మాత్రమే. ఇది నా క్లుప్త పరిచయం. ఇక చెప్పండి. ఓకే సార్, నేను ఇంకొక విషయం మీరు పర్మిషన్ తీసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ నేను ఒక అంశం కూడా నేను చెప్పాలని నేను ఎంతో ఉత్సాహపడుతున్నాను. ఎందుకనంటే గతంలో మీరు ఒక అంశం నాకు తెలియజేశారు. ఎందుకంటే మా గురువర్యులైనటువంటి మాన్య శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు ఒక మాట కూడా చెప్పారు. ఆ మాటకి మీరు ఇన్స్పైర్ చేసి మీరు లక్ష్మణ్ తిరుమల ఛానల్ కూడా పెట్టడం జరిగిందని నేను విన్నాను. ఎందుకంటే గురువు గారు చాలా చెప్పారు, ముదిగొండ శివప్రసాద్ హిందుత్వం గురించి, లేదంటే సనాతన ధర్మం గురించి ఎక్కువగా గట్టిగా మనము లెక్క పెడితే వేళ్ల మీద ఒక 10 మంది ఉంటారు, లేదంటే 8-9 మందే ఉన్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి. ఇలా ముందుకు వచ్చేసి డిజిటల్ మీడియాలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ. సో గురువు గారు పిలుపు ఇవ్వడం ద్వారా మీరు దానికి ఇన్స్పైర్ చేసి మీరు కూడా ఒక లక్ష్మణ్ తిరుమల అనే ఛానల్ పెట్టడం జరిగింది. మీరు కూడా ప్రేక్షకులారా గమనించండి, లక్ష్మణ్ తిరుమల ఛానల్ యొక్క మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వంతు కూడా మనం సపోర్ట్ చేద్దాము. అలాగే సార్ కూడా చాలా వీడియోలు శ్రీరామరాజు ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. ధర్మ పోరాటంలో కూడా చాలా మంచి అయిన విషయాలను కూడా విషయ పరిజ్ఞానంతో మనకు అందజేశారు. అలాగే ఈ రోజు సార్ మీరు కంటిన్యూ. మొదటగా ఏం చెప్పాలి అంటే, నా గురించి ఇంకాస్త క్లుప్త పరిచయం ఇవ్వాలి అనుకుంటే, మీరు అన్నది ఇంతకు ముందు ఒక మాట నిజం. ఏంటి అంటే, ముదిగొండ శివప్రసాద్ గారు ఒక మాట అన్నారు ధర్మ మార్గం ఛానల్లో, హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, హిందూ ధర్మం గురించి పనిచేసేవాళ్ళు కేవలం 10 మందేనా, అంతకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు లేరా అని చెప్పి అడిగారు. ఒక క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనమాట అది. సో ఆ దిశగా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మాట్లాడడం వేరు, మాట్లాడగలిగి ఉండి మాట్లాడకపోవడం వేరు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఒక ఛానల్ పెట్టానండి. అది నా పేరు మీదే ఉంటుంది, లక్ష్మణ్ కుమార్ తిరుమల అనే పేరు మీదే ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి లింక్ కూడా కామెంట్ రూమ్ లో నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సార్. 1 or 2 minutes తప్పకుండా. గోపి గారు మన మధ్యలో ఉన్నారు. ధన్యవాదాలు సార్. గోపి గారు అలాగే ఫణి రాజేష్ గారు ఉన్నారు. ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశము సెయింట్ థామస్ గారు, లేదంటే సెయింట్ థామస్ అంటే ఈ క్రైస్తవం నుంచి ఈయన యేసు ప్రభు శిష్యులు, లేదంటే ఆయన ఒకరు మన భారతదేశానికి వచ్చారని, తర్వాత నిజంగా వచ్చారా, లేదంటే దానికి ఏమైనా ఆధారాలు కానీ, లేదంటే దాని గురించి కొద్దిగా మనం ఇంట్రడక్షన్ ఇచ్చేసి తర్వాత మన అంశానికి వెళ్దాం సార్. తప్పకుండా. గోపి గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు మనం అనుకున్నటువంటి అంశం ఏంటంటే, సెయింట్ థామస్ లేదంటే అపోస్తులైన థామస్, ఆయన యేసు శిష్యులలో ఒకరు ఈ భారతదేశానికి వచ్చారనేటువంటిది మీరు
దాన్ని ఏ విధంగా వచ్చారా, లేదంటే ఇప్పుడు ఆయన మనం పెట్టినటువంటి అంశం ఎందుకంటే భారతదేశంలో తోమాని హింసించి చంపారు అనేటువంటి అంశమే మనం మాట్లాడవద్దు. అంటే దానికన్నా ఒక్కరవ ముందుకెళ్ళేసి భారతదేశానికి తోమా గారు ఎలా వచ్చారు, ఒకవేళ వాస్తవం వచ్చారా, లేదంటే వస్తే ఏంటి అనేది, వస్తే ఎలా రాగలుగుతారు అనేటువంటి కొద్దిగా క్లుప్తంగా వివరిస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా. అసలు తోమా ఇండియా వచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు కదా, అసలు తోమా ఇండియా వచ్చాడు ఏ పుస్తకం పట్టుకొని వచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వశ్చన్ చేసుకోవాలి మనం. అప్పటికి బైబిల్ కొత్త నిబంధన కానీ, పౌలు కానీ, లేఖలు రాసినవి కానీ ఏమీ కూడా లేవు. ఓన్లీ యేసు చెప్పిన మాటలే ఉన్నాయి అప్పటికి. తోమా ఇండియా వచ్చే నాటికి ఏ పుస్తకం పట్టుకొని వచ్చాడు? కొత్త నిబంధనలు రెడీ అవ్వలేదు. పాత నిబంధన పట్టుకొని వస్తే ఆ రోజు అప్పుడే ఆ పాత నిబంధన కనుక వీళ్ళు చదివితే ఇండియా వాళ్ళు అదే రోజు చంపేసేవాళ్ళు, ఎక్కువ టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ పాత నిబంధన అంతా చూస్తే అమ్మ, అక్క, చెల్లి, కూతురు ఇదే తప్పితే దాంట్లో జ్ఞానం అనేది లేదు. భారతీయులకి మన సాంప్రదాయం ఎలా ఉంటుందంటే తల్లిని, అక్కని, చెల్లిని గౌరవించే విధంగా ఉంటుంది. కానీ పాత నిబంధన ఎలా ఉంటుంది? అతి ఘోరాత్మకంగా, కిరాతకంగా ఉంటుంది. విగ్రహారాధన కొట్టే చంపేయమని. తోమా కనుక ఇండియా అసలు 100% వచ్చే ఛాన్స్ లేదు. వచ్చినా ఏ పుస్తకం పట్టుకొని వచ్చాడు? ఈ క్రైస్తవులు చెప్పాలా. సరేనబ్బా వచ్చాడు అనుకున్నాం. ఎక్కడికి వచ్చాడు? ఏ ప్లేస్ కి వచ్చాడు? అప్పుడు రాజులు ఇతన్ని ఏమన్నా ఒక శాసనం ఏదైనా చేశారా? అది తోమా అనేవాడు ఇండియా వచ్చాడని చెప్పి శాసనం ఏమైనా ఉందా? ఏమి శాసనాలు లేవు. ఇదంతా కూడా మన పోర్చుగీస్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ కల్పించిన ఒక పాత్ర అన్నమాట ఇదంతా కూడా. ఈ తోమా చావటం వలన వీడు జనాల్లో ఒక సానుభూతి అవటం అనమాట. ఇదిగో మావాడు చచ్చిపోయాడు అని ఒక సానుభూతి అవటం కోసం ఈ క్రైస్తవులు క్రియేట్ చేసిన కుట్ర. అప్పటికి క్రైస్తవ అనే పేరే పెట్టలేదు. ఆ తోమా ఇండియా వచ్చినప్పుడు అసలు క్రైస్తవ అనే పేరే లేదు, బైబిల్ కూడా లేదు. పౌలు లేఖలు లేవు. అసలు 350 సంవత్సరం 394లో బైబిల్ మొత్తం ఆమోదించబడింది, కొత్త నిబంధన గాని పాత నిబంధన గాని. ఇతను వచ్చేసి ఏ పుస్తకం పట్టుకొని వచ్చాడని క్రైస్తవులే చెప్పాలి. ఎందుకంటే ఈ గొర్రెలు చెప్పినా గొర్రెలు కూడా నమ్మేస్తుంటారు. గొర్రెలు అంటే నేను అన్న మాట కాదండి, యేసు అన్న మాట ఇది. గొర్రెలు అనేది గొర్రెల కాపరి అని కూడా అంటారు. ఎందుకంటే క్రైస్తవులు వచ్చారు కాబట్టి నేను ఏకీభవిస్తాను దానికి. దాంట్లో ఏమీ తప్పు మాట. ఇప్పుడు మనమనే మాటలు ఏం కాదండి, అన్ని క్రైస్తవులు అనుకున్న ఆ యేసు అన్న మాటే. యెహోవా మళ్ళీ అన్న గొర్రెలని, యేసు మాత్రమే గొర్రె అన్నాడు. సరే ఆయన ఇష్టాన్ని గొర్రె అనుకుంటాడో కుక్క అనుకుంటా ఆయన ఇష్టం, మనం దాని కాదనేది ఆయన సొంతం. ఏ జంతువుతో పోల్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. యేసు గారు ఏ జంతువుతో మనుషులను పోల్చుకున్న అభ్యంతరం లేదు. మనిషిలాగా ఉండాలి కానీ మనిషిని గొర్రెలతో కుక్కలతో పోల్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఫస్ట్ నేను ఖండిస్తున్నా, మనిషిని గొర్రెతో పోల్చడం. లేకపోతే ఈ తోమా ఇండియా వచ్చినప్పుడు ఎవడు తీసుకున్నాడు? వాళ్ళ వంశంలో ఎవరు తోమా పేరు పెట్టుకున్నారు? కంపల్సరీ వచ్చి సువార్త చెప్తే ఇక్కడ ఎవరో ఒకటి నచ్చి వాడి ఇంటి వాడి పేరు లేదా క్రిస్టియన్ పేరు ఏదో పెట్టుకుని ఎవడు పెట్టుకున్నాడు? వాడి పేరేంటి? అసలు ఇండియా రావడానికి సముద్ర మార్గం ద్వారా రావాలి. ఒకవేళ గనక అప్పటికి మనకి మాక్సిమం ఈ వర్తక వ్యాపారాలు అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదంతా ఒక ఊహ మాత్రమే. ఉన్నాయి అని చెప్పేది కూడా హిస్టారికల్ ప్రూఫ్ ఏమీ లేదు. కొంతమంది ఉన్నాయి అంటారు, కొంతమంది లేవు అంటారు. నేను చూసిన ప్రకారం ఒకవేళ తోమా అప్పటికి ఇంకా కంపాస్ అనేది కనుక్కోబడలేదు. ఇప్పుడు కనుక్కున్నారు. ఆ కంపాస్ యూజ్ చేయడం అనేది 6వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో ప్రజలు యూజ్ చేశారు ఆ కంపాస్ ఏది పడవల్లో, షిప్పుల్లో. అప్పుడు కూడా ఇనుముతో పడవలు తయారు చేసేవాళ్ళు అయితే కాదు, ఓన్లీ చెక్కతో పెద్ద పెద్ద స్టీమర్లు తయారు చేయాలంటే కంపల్సరీగా ఐరన్ అవసరం. అప్పటికి ఐరన్ తో పడవలు అయితే తయారు చేయలేదు వీళ్ళు నాకు తెలిసి. సరే ఒకవేళ తయారు చేసుకున్నారే అనుకుందాం, అది ఓన్లీ వర్తక వ్యాపారంగా ఉండేదే కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా ఉండేది కాదు. మరి ఇన్ని లోపాలు పెట్టుకుని వీళ్ళు ఇండియా వచ్చాడు, ఏదో చేశాడు, ఏదో పీకాడు అనేది అది చాలా తప్పు మాట. అది మనందరం కూడా ఒప్పుకోకూడదు దాన్ని. ఇదండి నేను చెప్పదలుచుకుంది. చాలా ధన్యవాదాలు గోపి గారు. చాలా మంచి విషయాలు మీరు ఈ సాయంత్రం వేళ మీరు వివరించారు. అయితే మనం లక్ష్మణ్ తిరుమల గారి దగ్గరికి వెళ్దాం. సార్, మీరు విన్నారు గోపి గారు చెప్పింది కూడా. మీ యొక్క అభిప్రాయం కానీ మీరు చూసినటువంటి మంచి విశ్లేషణ పరిజ్ఞానం ఉన్నటువంటి వక్త కూడా మీరు చూసినంతట్లో మీకు తెలిసినటువంటి కొన్ని మంచి మాటలు కూడా మీరు జ్ఞానాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక చిన్న విషయం గమనించారండి, అంటే డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మనం వ్యూస్ చూస్తున్నారు కాబట్టి మొదటి నుంచి, వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ మొదటి నుంచి వెళ్ళట్లేదు. సో స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తున్నాను నేను. ఒక చిన్న విషయం మనం గమనించాలండి. క్రైస్తవులు ఎవరైతే పిలువబడుతున్నారో ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తోమా అనేవాడు భారతదేశానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంట?
క్రీస్తు చనిపోయిన 52 సంవత్సరాలకే భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? క్రైస్తవులు భారతదేశంలో ఉన్న భారతీయుల్ని క్రైస్తవులుగా మార్చడం మొదలుపెట్టాడు. అలా మారుస్తూ ఉంటే నచ్చని భారతీయులు ఎవరైతే ఉన్నారో తోమాని బల్లెంతో పొడిచి హింసించి చంపారు. ఇట్లా ఒక కథను ప్రచారం చేస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు? వీళ్ళు ప్రతి చోట కూడా, అంటే యేసు విషయం తీసుకుందాం మనం కాసేపటికి. యేసు ఎట్లా చచ్చిపోయాడు? రక్తం కార్చాడు. ఎవరి కోసం? వీళ్ళ కోసం, వీళ్ళ పాపాల కోసం, అంటే క్రైస్తవుల పాపాల కోసం. క్రైస్తవుల పాపాల కోసం అని చెప్పి యేసు రక్తం కార్చాడు, శిలువపై మరణం పొందాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు. ఒక సింపతి అన్నమాట. 12 అపొస్తలులు ఉన్నారు వీళ్లకు. ఆ 12 అపొస్తలులు కూడా హింసించి చంపబడ్డారు. ఆ 12 అపొస్తలుల్లో ఒకడు తోమా, వాడు భారతదేశానికి వచ్చాడు. అతను ఇక్కడ భారతీయుల చేత హింసించబడి చంపబడ్డాడు. దానికి సాక్ష్యం కావాలంటే తోమా సమాధి ఏదైతే ఉందో మద్రాసులో ఉంది. ఇట్లాంటి మాటలు చెప్తూ వస్తున్నారు. ఇదంతా నిజమేనా అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ప్రశ్న వచ్చిన తర్వాత దానికి ఆధారాలు ఏంటి? తోమా వచ్చాడనడానికి ఆధారం ఏంటి? తోమా ఒకవేళ వచ్చింటే ఎట్లా రావాలి? ఇజ్రాయెల్ నుంచే కదా. ఎందుకంటే ఈ 12 అపోస్తుల్ని యూదులు ఎవరైతే ఉన్నారో వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు చెల్లాచెదరైపోయారు, వివిధ దేశాలకు పోయారు, వాళ్ళు ఇది చేశారు. అట్లా పోయిన వాళ్ళలో తోమా కూడా ఒకడు. ఇతనికి 2 మార్గాలు ఉన్నాయి భారతదేశానికి రావడానికి. ఒకటి రోడ్డు మార్గం, 2 సముద్ర మార్గం. రోడ్డు మార్గం ద్వారా వచ్చాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి. సముద్ర మార్గం ద్వారా వచ్చాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? దక్షిణ భారతదేశానికి రావచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి రావడానికి సముద్ర మార్గమే ఉంది ప్రస్తుతానికి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా సముద్ర మార్గమే ఉంది. సముద్ర మార్గం ద్వారానే రావాలి వీళ్ళు. సముద్ర మార్గం ద్వారా కనుక ఒకవేళ తోమా వచ్చినట్టయితే వాస్కోడిగామ కనుక్కున్నది ఏంటి భారతదేశానికి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వీళ్ళు ఏమని చెప్తున్నారు? 52వ సంవత్సరంలో వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. 52వ సంవత్సరంలో అంటే యేసుక్రీస్తు చచ్చిపోయాడు క్రీస్తు శకం 1వ శతాబ్దం 1వ సంవత్సరం అనుకుందాం మాట వరుసకు. 52 ఏళ్ల దాకా నడుచుకుంటూ వచ్చాడా? అక్కడి నుంచి వస్తే ఉత్తర భారతదేశానికి రావాలిగా. సముద్రంలో ఈదుకుంటూ వచ్చాడా? ఫుడ్ ఏంటి అన్న ప్రశ్నలు వస్తాయిగా. తిండి తిప్పలు లేకుండా ఈదుకుంటూ వచ్చేసాడా సముద్ర మార్గం లేకపోతే? ఇట్లాంటి ప్రశ్నలు కొన్ని వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటి కూడా ఇవే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి. చాలా ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటూ పోతాం అన్నమాట. ఇప్పుడు తోమా ఇక్కడికి వచ్చి క్రైస్తవులుగా మార్చాడు అని చెప్పి అంటున్నారు. క్రైస్ట్ అనే పదం ఏదైతే ఉందో, క్రీస్తు లేదా క్రైస్ట్ అనే పదం ఏదైతే ఉందో 350 సంవత్సరాలకు వస్తే 52వ సంవత్సరంలో తోమా భారతదేశానికి వస్తే ఎవరిని క్రైస్తవులుగా మార్చాడు అన్న ప్రశ్న వస్తుంది. అది కాకుండా ఒకవేళ గనక తోమా భారతదేశానికి వచ్చి భారతదేశంలో చచ్చిపోయినట్టయితే అతని సమాధులు 2 చోట్ల ఉన్నాయి. 2 చోట్ల ఉండే ఆస్కారం ఎట్లా ఉంటుంది అనే ప్రశ్న కదా. ఇక్కడ చచ్చినవాడు తోమానే, అక్కడ చచ్చినవాడు తోమానే. టర్కీలోనే ఎక్కడ ఉందంట వాడి సమాధి ఇంకోటి. ఇంతలో వీళ్ళిద్దరిట్లో ఎవరు సరైన తోమా? ఎందుకు వీళ్ళు ఇట్లా సింపతి కోసం అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు? ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉదయిస్తూ ఉంటాయి. 1 by 1 మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న కూడా నేను అంటే వీళ్ళు ఏమంటారంటే సార్, ఎక్కువగా నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు చూసినానంటే తొలిగా భారతదేశానికి తోమానే ఈ సువార్త లేదంటే శవార్త తీసుకొని వచ్చారనేది అంటారు క్రైస్తవుల యొక్క వాదన. వీళ్ళు ఏమంటారంటే, ఇంకా ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న కూడా నాకు ఉత్పన్నమైంది. ఈ తోమా అనేటువంటిది ఈయన 12 మంది అపోస్తులు ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకరు ఈయన, ఈ తోమా అనే ఆయన. ఈ తోమా వచ్చేసి ఇప్పుడు సెయింట్ థామస్ అని అంటారు. అంటే ఈయన రోమన్ క్యాథలిక్ లేదంటే ప్రొటెస్టెంట్స్ తొలిగా తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ అంటే 73 పుస్తకాలు కలిగేటువంటి వాళ్ళు అంటారు. ప్రొటెస్టెంట్స్ అంటే 63 పుస్తకాలు తీసుకొచ్చుకొని అంటారు. ఈయన తీసుకొస్తూ 2 తీసుకొని వస్తాడా? ఇవి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తోమాగన నిజంగా భారతదేశానికి వస్తే ఈయన ఒకటే తీసుకొని రావాలి, 2 అనేది తీసుకురాడు. ఒకవేళ ఏది తీసుకొని వస్తాడు? ఒకవేళ తీసుకొని వస్తే ఈయన యేసు యొక్క శిష్యుడు కాబట్టి ఆయన చెప్పినటువంటి బోధననే తీసుకురావాలి ప్రప్రథంగా. అలా తీసుకొని వస్తే వీళ్ళు ఏదైతే సెయింట్ థామస్ అని అంటారో లేదంటే అపోస్తల థామస్ అని అంటారో, ఈయన
ఈ రోమన్ క్యాథలిక్ చేసే ఏవైతే ఉంటాయో అవి ఉండకూడదు. మెయిన్ గా ఏదైతే విగ్రహారాధన వ్యభిచారం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే విగ్రహారాధన పూజించకూడదు అనేటువంటి ఇలా ప్రొటెస్టెంట్స్ తీసుకొని రావాలి. అయితే ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ అనేటువంటి ఎలా వచ్చాయి, ఇది ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో వీళ్ళు మీరు చెప్పినట్టుగా ఇది కల్పితం అని అనడానికి చాలా ఆధారాలు మనం ఎక్కువగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. ఆస్కారం ఇప్పుడు చాలా ఆస్కారం పుష్కలంగా ఉంది ఇక్కడ. మనం ఏమీ దీన్ని తక్కువగా చూడాల్సిన అవసరం, ఎందుకంటే ప్రజలు చాలా ఇప్పుడు తీసుకుని ఒకటే తీసుకోవాలి, కానీ రెండు వచ్చాయంటే రెండు ఎలా చేస్తారైనా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఏమన్నా కానీ లేదంటే బిషప్లు కానీ ఎవరైనా ఇది కల్పితం చేస్తారు, ఇదంటే ఇది వాళ్ళే జస్టిఫై చేయాలి. ఈ తోమానుడు వచ్చాడా రాలేదు, వస్తే రెండు తెచ్చాడా లేదంటే ఒకటే తెచ్చాడా, ప్రొటెస్టెంట్ తెచ్చాడా రోమన్ క్యాథలిక్ తెచ్చాడా, లేదంటే వీళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఎక్కువగా ఈ మాట ప్రవీణ్ పగడాల గారు ఒక మాట, ఈ బ్రిటిష్ వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు అనేటువంటి మాట ఎక్కువగా తరచుగా వాడుతుంటాను, నేను కూడా విన్నాను. ఎందుకనంటే అన్నప్పుడు ఏమన్నా ఎలా జరిగింది ఇది, ఈ రెండు అనేటువంటి రెండు బీజాలు భారతదేశానికి ఎలా వచ్చే అవకాశం కూడా ఉందా, ఉంటే ఎలా సాధ్యపడుతుంది అనేది కూడా మీరు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. నేను దీన్ని క్లుప్తంగా ముగిస్తానండి. మీరన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. తోమా అనే అతను ఏ బైబిల్ ని తీసుకొచ్చాడు? క్యాథలిక్ బైబిల్ లేకపోతే యూదులు వాడుతున్న తనకనే గ్రంథాన్న లేకపోతే ప్రొటెస్టెంట్ బైబిల్ నా అనే క్వశ్చన్ మీరు వేశారు. నిజానికి బైబిల్ అనేది ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 40 క్రీస్తు చనిపోయిన 40 సంవత్సరాలకు మొదటి సువార్తికుడు ఎవరైతే ఉన్నాడో అతను రాశాడు, ఒక సువార్త రాశాడు. ఆ తర్వాత ఇంకో సువార్తికుడు ఇంకో సువార్త రాశాడు. ఇట్లా దాదాపుగా ఒక 100 సంవత్సరాల వరకు 110 సంవత్సరాల వరకు నలుగురు సువార్తికులు రాశారు. నలుగురు సువార్తికులు కాదండి, దాదాపుగా ఒక 72 మందో 80 మందో సువార్తికులు సువార్తలు రాశారు. కానీ వీళ్ళు ప్రమాణంగా అంటే బైబిల్ కి ప్రమాణంగా 4 సువార్తికుల్ని మాత్రమే తీసుకున్నారు. మార్కు, మత్తయి, లూకా, యోహాను. ఈ నలుగురు సువార్తికుల్ని మాత్రమే తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు అంటే క్రీస్తు చనిపోయిన 350 సంవత్సరాలకు కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి కాలంలో ఒక మండలిని ఏర్పాటు చేశాడు. ఎవరు? ఈ కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి. ఆ కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి ఒక మండలిని ఏర్పాటు చేసి ఈ 72-80 దాకా ఉన్న సువార్తల్ని అందులోంచి 4 మాత్రమే ప్రమాణంగా తీసుకొని ఒక బైబిల్ని ఏర్పాటు చేశాడు. ఆ 4 సువార్తలతో పుస్తకం కంప్లీట్ అవ్వట్లే. కాబట్టి పౌలు, పేతురు ఇట్లాంటి వాళ్ళ గ్రంథాలని కూడా 2-3 చేర్చాడు. అప్పటికి కూడా పుస్తకం లావుగా కనబడట్లే, సన్నగానే కనబడుతోంది. కాబట్టి ఏం చేశాడంటే దానికి పాత నిబంధన జోడు చేద్దాం అనుకున్నాడు, అంటే పాత నిబంధనను కూడా కలపాలనుకున్నాడు. మరి పాత నిబంధన దాదాపుగా 130 పుస్తకాలు 180 పుస్తకాలు ఉన్నాయి. ఏది? తనకనే గ్రంథం, యూదుల గ్రంథం. అందులో నుంచి కొన్ని పుస్తకాలు తీసేశాడు. కొన్ని పుస్తకాలు తీసేసి ఆ పాత నిబంధనల నుంచి దీన్ని కలిపి ఇంత దొడ్డు పుస్తకం తయారు చేశాడు. ఇది బైబిల్ అని చెప్పి అంటున్నాడు. తయారు చేసింది ఎవరు? కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి. ఎట్లా తయారు చేశాడు? ఒక మండలిని ఏర్పాటు తయారు చేశాడు. ఆ కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో అతను అవిశ్వాసి. ఈ మండలిని ఏర్పాటు చేసి బైబిల్ తయారు చేసినప్పుడు కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో అతను అవిశ్వాసి. అతని మరణ సమయంలో భయపడి క్రిస్టియానిటీ స్వీకరించిన వాడు. బైబిల్ రాయించినప్పుడు స్వీకరించలే. ఈ పాయింట్ ఒకటి. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏమని, ఏ బైబిల్ ని తీసుకొచ్చాడు తోమా భారతదేశానికి 52వ సంవత్సరంలో అని చెప్పి అడుగుతున్నారు. దానికి మీరు నేను ప్రశ్న వ్యాలిడ్, సమాధానం చెప్పాల్సింది మీరు నేను కాదు, క్రైస్తవులు చెప్పాలి. పాత నిబంధన తెచ్చాడా, కాన్స్టెంటైన్ రాసిన బైబిల్ తెచ్చాడా, ఏది క్యాథలిక్ బైబిల్ తెచ్చాడా, లేకపోతే మా క్యాథలిక్ బైబిల్ నుంచి ఒక 5 పుస్తకాలు ఏరి పారేశారు వీళ్ళు చింపేసి పుస్తకాలు కావు అని చెప్పేసి. చిన్న డౌట్ సార్, ఇక్కడ తోమా కూడా సువార్త రాశాడు అని విన్నాను సార్. అది ఎంత మటుకు నిజమో, దాన్ని సువార్తను వీళ్ళు ఎందుకు పెట్టలేదు, అంటే తోమాని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదా అనేది ఒక చిన్న డౌట్ మళ్ళీ. అదే సువార్తికులు చాలా మందే ఉన్నారు. సువార్తికులు ఉన్నప్పటికీ కూడా కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి ఎవడైతే ఉన్నాడో వాడు యాక్సెప్ట్ చేసింది 4 మాత్రమే. ఇప్పుడు తోమా సువార్తను తీసుకొని వచ్చాడు అని చెప్పి మీరు అంటున్నారు గోపి గారు, నేను కాదనట్లా. ఆ సువార్త ఏది మరి? ఇండియా తీసుకొచ్చాడని కాదు సార్, ఆల్రెడీ తోమా కూడా సువార్త రాశాడు అప్పట్లో. ఏది? ఇతను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు సువార్త రాశాడు అనేది ఒక వినికిడి ఉంది. అది ఎంత మటుకు నిజం అనేది నాకైతే తెలియదు, కానీ మన గూగుల్లో కొట్టా కూడా తోమా సువార్త అని వస్తుంది. గాస్పల్, థామస్ గాస్పల్స్ అని. థామస్ గాస్పల్స్ అని చెప్పి వచ్చినప్పుడు తను రాసిందానే తెచ్చుకున్నాడు అనుకుందాం. ఒకవేళ గనక తను రాసుకున్నది తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్న భారతీయుల్ని మతం మార్చే ప్రయత్నం గనక తోమా చేస్తే
అది క్రైస్తవులుగా మార్చినట్టు అవ్వదు. ఎందుకంటే బైబిల్ అనేది దైవ గ్రంథం అని చెప్పి క్రైస్తవులే చెప్పుకుంటున్నారు. అందులో తోమాసు వార్త లేదు. తోమాసు వార్త లేనప్పుడు తోమా వచ్చినట్టు కూడా ఆధారం అవ్వదు. అది తోమా వచ్చినట్టు ఆధారం అయినా ఏ కోన్కిస్కా గొట్టంగాడు వచ్చేసి మత ప్రచారం చేసుకున్నాడు, మత మార్పిడి చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పి చెప్పొచ్చు. అంతకంటే ఇంకేం చెప్పలేం దానికి. ఇప్పుడు క్రైస్తవులు చెప్పాలి తోమా అనేవాడు ఏ బైబిల్ని తీసుకొచ్చాడు, క్యాథలిక్ బైబిల్నా, ప్రొటెస్టెంట్ బైబిల్నా, లేకపోతే తనకునా, లేకపోతే తను రాసుకున్న సువార్తనా, ఏం తెచ్చాడు అనే క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, మనం కాదు ఆన్సర్ ఇచ్చేది. మనం ప్రశ్నించే స్థానంలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు మనల్ని ఏమని, తోమా అనేవాడు వచ్చాడు భారతదేశానికి, వచ్చి ఇక్కడ హింసింపబడ్డాడు, భారతీయుల్ని క్రైస్తవులుగా మారుస్తూ ఉంటే భారతీయులు హింసించి తోమాను చంపారు అని చెప్పి ఒక అపవాదం వేస్తున్నారు మన మీద. కాబట్టి వాళ్ళు ఏ బైబిల్ తెచ్చాడు? ఆ బైబిల్ ప్రమాణమా వీళ్లకు? ప్రమాణం అయితే క్యాథలిక్ బైబిల్ ని, ప్రొటెస్టెంట్ బైబిల్ ని రెండింటిని పక్కన పెట్టేయాలి. తోమా గాస్పెల్ ఏదైతే గోపి గారు చెప్తున్నారో ఆ బైబిల్ ని పట్టుకోవాలి. వీళ్ళు ఇప్పుడు పట్టుకుంటారా అనే క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా క్వశ్చన్ కింద నేను వేస్తున్నాను. అది ఎక్స్ట్రా క్వశ్చన్ కింద నేను వేస్తున్నాను. కాకపోతే తోమా యేసుకు పెళ్ళైనట్టు ఆ గాస్పల్, థామస్ గాస్పల్ లో ఉందని చెప్పి నేను విన్నాను సార్. అది మరి ఈ లెక్కన దీన్ని అసలు క్రైస్తవులు, అందుకే ఈ పోప్ అనే అతను అప్పట్లో 350 సంవత్సరాలు ఈ గాస్పల్ ఆయన ఆమోదించలేదు, అందుకే రీజన్ అని చెప్పి చెప్పారు. మరి బహుశా అది నిజమై ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, మనకైతే తెలీదు. పెళ్ళైందని చెప్పి గాస్పల్ నుంచి పిల్లలు ఉన్నారని చెప్పి కూడా రాసినట్టు విన్నాను నేను. ప్రస్తుతం ఉన్నటువంటి బైబిల్లో లేదు కాబట్టి ఈ ఈ ఈ చర్చ అనేటువంటి ఎవరైనా క్రైస్తవ పాస్టర్లు చూస్తే వాళ్ళు లైవ్ లోకి వచ్చినారు అనుకోండి, మనం ఈ ప్రశ్న వాళ్ళు దీనికి సమాధానం ఇస్తే, లేదంటే ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఎవరైనా వీడియో చూసినప్పుడు వాళ్ళ మీద డిస్కషన్ చేస్తాం ఈ అంశం పైన వచ్చినప్పుడు మనం ఆహ్వానం పలిగితే వాళ్ళతో మనం ఈ విధంగా చర్చ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది పాయింట్ ఏంటంటే గోపి గారు ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే తోమా ఏదైతే ఉన్నారో ఆయన మగ్దలేని మరియతో పెళ్ళయిందని చెప్పి అట్లాంటి రాసుకున్నాడు కాబట్టి సువార్తల్లో చేర్చలేదు, చేర్చకపోయిండొచ్చు అనే వాదన ఉంది అని చెప్పి అన్నారు. గోపి గారు ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయాన్ని గమనించినట్టయితే బైబిల్ ఏదైతే చెప్తోందో నలుగురు సువార్థికుల్ని, ఆ నలుగురు రాసిన సువార్తలు కూడా ఒకదానితో ఒకటి కొన్ని విషయాల్లో విభేదం ఉన్నాయి. అంటే నలుగురు కూడా ఒకే విధంగా రాయలేదు. నలుగురు సువార్థికులు 4 విధాలుగా రాసుకుంటూ పోయారు కొన్ని విషయాల్లో. ఉదాహరణకు బైబిల్ యేసు యొక్క వంశావళి గురించి చూసినట్టయితే మత్తయి ఒక విధంగా రాస్తాడు, లూకా ఇంకో విధంగా రాస్తాడు. అట్లా వాళ్ళు రాసిన సువార్తల్లోనే వైవిధ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన పాయింట్కి నేను ఏకీభవిస్తున్నాను తిరుమల గారు. ఎందుకంటే గతంలో ఒక పాస్టర్ మనకు వచ్చినప్పుడు ఈ 4 సువార్తలు ఒక అంశాన్ని ఒక్కొక్క విధంగా చేశారు. ఇది ఇక్కడ పాటించవచ్చు, లేదంటే చాలా వ్యత్యాస భావజాలం ఉంది 4 సువార్తలు మనం చూసినప్పుడు, పరిశీలన చూసినప్పుడు కూడా. కానీ నలుగురిని మాత్రం ఎందుకు తీసుకున్నాడు కాన్స్టంటైన్? ఎందుకు తీసుకున్నాడు అంటే 72 మంది సువార్థికులు ఎవరైతే రాశారో అవన్నీ కూడా వేరే వేరే రకంగా ఉన్నాయి యేసు గురించి చెప్పిన దాని లోపల. ఉదాహరణకి ఇప్పుడు గోపి గారు ఒక మాట అన్నారు, మగ్దలేని మరియను వివాహం చేసుకున్నట్టు తోమా రాసుకున్నాడు అని చెప్పేసి. ఈ నలుగురు సువార్థికులు అంటే సిమిలర్ గా ఉన్నది, అంటే సమానత్వంగా ఉన్నది ఏదైతే ఉందో వాటిని మాత్రమే ఎంచుకొని ఆ నలుగురు సువార్థికుల్ని ఎంచుకున్నాడు అనమాట కాన్స్టంటైన్. ఎందుకంటే దాదాపుగా కలుస్తున్నాయి. మార్కు, మత్తయి, లూకా అండ్ యోహాను, ఈ నలుగురు సువార్థికులు రాసినవి చాలా మటుకు దాదాపుగా కలుస్తున్నాయి కాబట్టి దాన్ని బైబిల్లో చేర్చుకున్నారు వీళ్ళు. తోమా అట్లాంటి వాళ్ళు రాసింది చేర్చుకోలేదు. ఇది నేనైతే ఒక విషయం చెప్పాను, ఇది కాకుండా ఇంకో విషయాన్ని ఎవరైనా క్రైస్తవులు చెప్తాము అంటే ఇది కాదు కారణం, ఇంకో కారణం ఉంది అని చెప్పి ఎవరైనా చెప్తాము అంటే ఎవరైనా ముందుకు రావచ్చు. సార్ ఇక్కడ ఇంకో విషయం అండి, తోమాకి చాలా అనుమానం ఎక్కువ అండి యేసు మీద. నేను చాలా సార్లు గమనించి, అంటే పుస్తకంలో చదివాను, ఆయన బొక్కలో ఏలు పెట్టేదే కానీ నేను నమ్మనంటాడు. పాప అప్పుడు యేసు ప్రభు మా మాయన గాయాలకి మళ్ళీ బొక్క పెట్టుకొని వచ్చి ఆ బొక్క చూపించి ఏలు పెట్టించుకుంటాడు ఆయన. అంటే ఇక్కడ తోమా అసలు పూర్తిగా యేసు నమ్మాడా లేదా అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ సువార్త చెప్పిన వాళ్ళకి అన్ని అనుమానాలు వస్తే ఇప్పుడు ప్రజలకు ఎన్ని అనుమానాలు రావాలి? ఇప్పుడు నేను కూడా యేసు ప్రభు చేతిలో బొక్కలో చేయి పెడితే కానీ నేను నమ్మను అంట. మరి అప్పుడు యేసు మళ్ళీ బొక్క పెట్టుకొని వస్తాడా చేతికి? అదే సార్ ఇట్లా డౌట్ అంటే తోమాకి ప్రత్యక్షం అయ్యేసి ఆయన చూశాడని అంటారు. ఆయన బొక్కలో ఏలు పెట్టి నేను చూస్తే గానీ నమ్మను, ఆయన నిజంగా వచ్చాడా, చాలా సందేహాలు వేశారు. అప్పుడు ఏమంటే ఏం చెప్తారంటే, ఒకటి చెప్తారు, చూచి నమ్మిన వాడి కన్నా చూడకు నమ్మిన వాడు దండగా వీళ్ళు కొద్దిగా చెప్పుకుంటూ వస్తారు. అట్లాగా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రస్తుత సమాజంలో తోమా ఎవరైతే ఉన్నారో ఆయన చూశారు కాబట్టి నమ్మాడని అంటారు.
కానీ చూడకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు యేసు నేను ఇప్పుడు మీరు అన్నట్టు గోపి గారు అన్నట్టు నేను ఆయన బొక్కలో ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, ఆయన మేకులు కొట్టేటి కనపడాయా, లేదంటే ఆ రోమా సైనికులు వాళ్ళు బల్లెంతో పొడిచినది ఆ బొక్కలు కనబడాయా అనేది చూస్తేనే నేను నమ్ముతానంటే ఇప్పుడు అప్పుడు అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన యేసు దిగి వస్తాడా దిగి రాకపోవచ్చు బహుశా. ఈ సరే, ఇక్కడ ఇప్పుడు చిన్న డౌట్. సరే, ఇప్పుడు ఆయన ఏదో మనం నమ్మాం, సరే తోమా యేసు యేసు శిష్యుడు అని చెప్పి నమ్మాం. మరి ఆ బండంతా పొడుస్తుంటే యేసు ఏం చేస్తున్నాడండి? బండంతా పొడిచినప్పుడు యేసు వచ్చి కాపాడొచ్చు కదా, ఎందుకు కాపాడలేకపోయాడు యేసు ఎవరిని? తోమాని. తోమాని కాపాడాలి కదా, ఎందుకు కాపాడలేదు? యేసు తనను తాను కాపాడుకోలేకనే ఏలి ఏలి సబక్తాని అని చెప్పి అన్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నా చెయ్యి ఎలా విడిచితివి అని చెప్పి అడిగాడు. ఎలా విడిచి అటువంటి యేసు తోమాని హింసిస్తుంటే ఎందుకు వస్తాడు? పౌల్ని హింసిస్తుంటే ఎందుకు వస్తాడు? ఓకే, మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు. యేసు పునరుత్థాన విషయంలో తోమా అనేవాడు నమ్మలేదు, బొక్కలో ఏలు పెట్టి అంటే బొక్కలో ఏలు పెడితే చూస్తేనే నమ్ముతాను అని చెప్పి అన్నారు. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. పునరుత్థాన విషయంలో బైబిల్ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారు, బైబిల్ విశ్లేషకులు చాలా మందికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇది ఒకటి అనమాట. ఏంటంటే యేసు చనిపోతాడు, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడు. ఎవరు చూశారు? మగ్దలేని మరియ చూస్తుంది. చూసి ఏమని చెప్తుంది? నేను యేసుని చూశాను, తెల్ల బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని బయటికి ఆకాశ మార్గంలో పోయాడు అని చెప్పి చెప్తుంది. ఓకేనండి. ఇప్పుడు తోమా అనేవాడు వచ్చాడు, వచ్చి ఏమంటాడు? నేను యేసు అనేవాడు వచ్చాడు, యేసు అనేవాడు నేను ఎట్లా నమ్ముతాను, నువ్వు చెప్తే మగ్దలేని మరియా నేను ఆయన బొక్కల ఏలు పెడితేగా నేను నమ్మను అని చెప్పి అన్నాడు. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత తోమా ఏమంటాడు? నేను ఆ బొక్కలో ఏలు పెట్టి చూశాను అని చెప్పి అంటాడు. ఇది వింటుంటే మీకు ఒక కథలాగా అనిపించట్లేదా? ఇప్పుడు అండకొండ రాముడు గారు ఎందుకంటే అండకొండ రాముడు గారు అన్నారండి, అది అన్నాడు. సువార్తల్లో కూడా అన్ని డిఫరెన్స్ ఉన్నాయండి, సువార్తలు అన్ని కూడా ఒకటే విధంగా లేదు. మీరు గమనించినట్టు గోపి గారు ఒక్క నిమిషము. ఇక్కడ బాబు బొక్క గారు మీరు సబ్జెక్ట్ లేదు అనేటువంటి జాన్ కోయ గారు అంటున్నారు. ఒక్క నిమిషము గోపి గారు ఉండండి. తిరుమల గారు అలాగే గోపి గారు, ఫణి రాజేష్ గారు, నేను మీరు అవకాశం ఇస్తే జాన్ కోయ గారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. సార్ జాన్ కోయ గారు మీరు లైవ్ లేక్ రావాలంటే నేను కామెంట్ రూపంలో కామెంట్ లో నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంది, లైవ్ లేక్ రావచ్చు, మీరు మనం మాట్లాడదాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక పుస్తకం రాశారు, మనకు ఒకరు ఉన్నారు లైన్ లో కూడా ఉన్నారు కాలర్ గా, తోమా అనేటువంటి ద మిత్ ఆఫ్ సెయింట్ థామస్ అండ్ ద మెలపూర్ శివ టెంపుల్ అనేసి ఒక పుస్తకం రాశారంట. దేశద్రోహి జాన్ కొయ్య గారిని లైన్ లోకి తీసుకోండి. ఆయన ముఖార విందాన్ని ఫణి రాజేష్ గారు అంతటి మాటలు మనం అనకూడదు, ఎందుకంటే మనమండం కాదండి, మనమండం కాదు, ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తుంది అతన్ని. మాకు వాడు హీరో, నువ్వేం చేసావు? ఇది ఒక ఇండియన్ అనుకుంటున్న జాన్ కొయ్య సోకాల్డ్ హిందూ సోకాల్డ్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఈ జాన్ కొయ్య అనే అతను దేశద్రోహి. ఇంకొక సాటి భారతీయుల్ని నువ్వేం కట్టావు అనే ప్రశ్న ప్రశ్నిస్తున్నాడు. ఈ మనం అనట్లేదండి దేశద్రోహి అని. ఫణిరాజ్ గారు ఒక నిమిషం అండి. జాన్ కొయ్య గారు మీకు నేను కామెంట్ రూపంలో లింక్ కూడా ప్రొవైడ్ జరిగింది. మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడాలంటే తప్పకుండా ఈ లైవ్ లోకి రావచ్చు. ఎందుకనంటే మీరు తప్పకుండా లైవ్ లోకి వస్తే ఆ బొక్కలంటే ఏంటి అనేది కూడా నేను వివరిస్తా మీకు, తప్పకుండా వస్తే. బాబు బొక్కగారు అన్నాడు, ఎవరు ఇంతకీ బాబు బొక్కగారు? అంటే జాన్ కొయ్యానా లేకపోతే వాళ్ళ తండ్రి పేరు? అది జాన్ కొయ్య గారు అన్నారండి. కాదు, బాబు అదే ఇది మనకి ఏంటంటే బాబు బొక్క అనేది జాన్ కొయ్య గారి తండ్రి పేరా? అవును. గోపి గారు ఒక్క నిమిషం ఉండండి, తొందరపడకూడదు. జాన్ కొయ్య గారు మీరు తప్పకుండా లైవ్ లోకి రాండి సార్. మీరు ఎందుకంటే మీరు ఎంతో ఆశపడుతున్నారు ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేయాలని, సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడాలని. మేము దేనికి వెనకడుగు వేయట్లేదు, మీరు ఆహ్వానం పలుకుతున్నాం సార్. కామెంట్ లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది, మీరు తప్పకుండా లైవ్ లోకి రావచ్చు. మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకనంటే చక్కటి వాతావరణము. రాండి సార్, మీకు స్వాగతం పలుకుతున్నాను. జాన్ కొయ్య గారు లైన్ లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. స్వాగతం పలుకుతున్నామండి, తప్పకుండా మీరు రావచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నానండి, ఇప్పటివరకు ఒకవేళ వారు వస్తారంటే వాళ్ళు వచ్చే లోపు నేను ఒక పాయింట్ చెప్తాను. అక్కడ ఒక చోట ఒక పులి కనబడింది అని చెప్పి ఒకరు అన్నారు.
అనగానే ఇంకొకటి వచ్చేసి నాకు తోక కనబడింది అని చెప్పి అన్నారు. ఇంకోటి వచ్చేసి దాని పాదముద్రలు కనబడాయి అని చెప్పి అన్నారు. ఇంతకీ అక్కడ పులి ఉందా లేదా అనేది ప్రశ్న. మగ్ధలేని మరియ వచ్చేసి యేసు సువార్త ప్రకారం, బైబిల్ ప్రకారము ఏమంటోంది అంటే, నేను మా యేసు పునరుత్థానమైంది నేను చూశాను అని చెప్పి అంటోంది. తోమా వచ్చేసి ఏమంటున్నాడు, నేను యేసు చేతి వేళ్ళలో బొక్కలో వేలు పెట్టి నేను చూశాను అని చెప్పి అన్నాడు. మగ్ధలేని మరియ నిజం చెప్పిందని నమ్మకం ఏంటి? బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాలా? తోమా ఎవరైతే ఉన్నారో బుక్కలో ఏలు పెట్టాను అన్నాడు కాబట్టి బైబిల్ చెప్పింది కాబట్టి నేను నమ్మాలా? బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాలా? అది నిజమా కాదా ఎట్లా తెలుస్తాం? ఇది ప్రశ్న. గోపి గారి ప్రశ్న వ్యాలిడ్. పునరుత్థాన విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఆ విషయాన్నే తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? చాలా స్పష్టంగా చెప్తున్నాం. మగ్ధలేని మరియ చెప్పిందండి. ఏమని చెప్పిందంటే, అక్కడ పులిని చూశాను అని చెప్పి చెప్పింది. తోమా అంటున్నాడు నేను తోకను చూశాను అంటున్నాడు. ఇద్దరు నిజం చెప్పారని నమ్మకం ఏంటి? బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాల్సిందే. బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాల్సింది తప్పితే అక్కడ పులి లేదు, తోక లేదు. అంటే యేసు పునరుత్థానం అవ్వలేదు, తోమా పొక్కలో ఏలు పెట్టి చూడలేదు. విశ్లేషణ ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ విశ్లేషకులు చెప్తున్న మాట. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. అసలు ఇదంతా కూడా ఒక కట్టుకథలాగా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే అండి యేసు ఏం చెప్తాడంటే, నేను యోనా మూడు పగళ్ళు 3 రాత్రులు ఉన్నట్టు నేను కూడా భూగర్భంలో ఉంటానంటాడు. కానీ ఇక్కడ 2 పాయింట్లు చూస్తే, యోనా భూగర్భంలో ఆ మత్స్య గర్భంలో చనిపోలేదు, బతికే ఉన్నాడు. 3 పగళ్ళు 3 రాత్రులు బతికే ఉండి బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ యేసు 3 పగళ్ళు 3 రాత్రులు కూడా లేడు. మాక్సిమం 2 పగళ్ళు 1 రాత్రి మాత్రం, లేదా 2 రాత్రుల్లో ఉన్నాడు. అది కూడా చచ్చిపోయి ఉన్నాడు. ఎలా కరెక్ట్ మనం నమ్మాలి ఇన్ని లోపాలు పెట్టుకొని బైబిల్లో అనేది నా పాయింట్. బైబిల్ దైవ గ్రంథం కాకపోవడానికి చాలా చూపించవచ్చు మనం. బైబిల్ దైవ గ్రంథము అనడానికి వాళ్ళు చూపించుకోవాలి, కాదు అని చెప్పి చూపించడం పెద్ద విషయం కాదు. ఏంటండి, బైబిల్ దేవుడు చెప్పాడు కాబట్టి గుడ్డిగా నమ్మేయాలి. మీరు దేవుడిని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నరకంలో వేస్తాడు, గట్టంతో కూర్చాడు. ఇప్పుడు బైబిల్ చెప్పింది కాబట్టి యేసు పునరుత్థానం అయ్యాడని చెప్పి నమ్మాల్సిందే. బైబిల్ చెప్పింది కాబట్టి మగ్ధలేని మరియ సశరీరుడిగా చూసింది అని చెప్పి నమ్మాల్సిందే. బైబిల్ చెప్పింది కాబట్టి తోమా యేసు చేతిలో బొక్క ఏలు పెట్టాడని చెప్పి నమ్మాల్సిందే. ఇదే కదా బైబిల్ చెప్తోంది. బైబిల్ చెబుతున్నది నమ్మాలా, అది నిజమా? అదే విషయాన్ని ఇప్పుడు తోమా దగ్గరికి తీసుకొద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ వేరియేట్ అయ్యేది లేదు మనకి. ఇప్పుడు తోమా భారతదేశానికి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆధారం ఏంటి? 2 క్వశ్చన్లు వస్తాయి. తోమా ఎట్లా వచ్చాడు? రోడ్డు మార్గం ద్వారా వచ్చాడా, సముద్ర మార్గం ద్వారా వచ్చాడా? సముద్ర మార్గం ద్వారా వస్తే అప్పటికి ఆ వాస్కోడి గామా లేడు. సముద్ర మార్గం ఎక్కడుంది భారతదేశానికి డైరెక్ట్ గా అన్న ప్రశ్న వస్తుంది. నేను చెప్పమంటావా? ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఏదైతే స్వతంత్రం సమరం, ఫ్రీడమ్ ఫైటింగ్ ఏదైతే ఉందో అది జరిగే నాటికి క్రైస్తవులు ఎవరు లేరు. క్రైస్తవం అనేది లేదు. అసలు ఈ క్రైస్తవం అనేది ఎవరికి తెలీదు. తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు అనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు దేశద్రోహులు, మనల్ని 200 ఏళ్ళు. ఒక్క నిమిషం ఫణి గారు, ఎలియా పర్లపల్లి గారు ఒకసారి కామెంట్ పెట్టారు. మన గతంలో మనతో చర్చ కూడా చేశారు. అందుకున్న రాముడు గారు, ఫణి రాజేష్ గారి, గోపి గారికి నమస్కారం. దీని మీద డిబేట్ చేద్దామా? పాస్టర్ పర్లపల్లి ఎలియా గారు పెట్టుకోమనండి, లేదంటే ఇప్పుడు లైవ్ లో రమ్మనండి. ఓకే, గోపి గారు, లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు సార్? రమ్మనండి. మనకి ఎలియా గారు పరిచయమే కదా. ఎలియా పర్లపల్లి పాస్టర్ గారు సార్ ఒక చెప్పండి. లక్ష్మణ్ తిరుమల గారు చెప్పండి, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం. ఎవరు వస్తా అన్నా మనకు అభ్యంతరం లేదు. కానీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ తో మాట్లాడగలిగే వాళ్ళు మాత్రమే వస్తే సంతోషం. ఇప్పుడు పాయింట్ గమనించాలి. యాక్చువల్ గా వాస్కోడి గామా ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఎట్నుంచి వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి 2 సార్లు ఇండియా వచ్చాడు. ఎప్పుడు ఫస్ట్ సారి వచ్చినప్పుడు మామూలుగా రూట్ కనుక్కొని వచ్చాడు. రెండోసారి సైన్యంతో వచ్చాడు ఇండియా మీద దండయాత్ర చేయడానికి. ఆ సముద్రం చుట్టూ తిరిగి వచ్చాడు సైన్యం తీసుకొని. అంటే మీరు ఒకసారి మ్యాప్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. అతను పోర్చుగల్ నుంచి చుట్టూ తిరుగుకుంటూ వచ్చాడు. ఏది చాలా చుట్టూ తిరుగుతూ ఈ సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఫస్ట్ సారి వచ్చినది మాత్రం ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు.
మరి ఇజ్రాయెల్ నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ అప్పటికి ఇంకా మనకి వర్తక వ్యాపారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఫస్ట్ సెంచరీలో ఉన్నప్పుడు, మరి ఇంకా తోమ ఈయన మన వాస్కోడిగామ కనుక్కున్నది ఎందుకు ప్రచారం చేశారు? అంటే ఒకటి వాస్కోడిగామ తప్పై ఉండాలి, లేకపోతే మన వర్తక వ్యాపారాలు జరిగినాయి వాళ్ళతో అదే విషయం, రెండు విషయాలు ఏదో ఒకటి తప్పై ఉండాలి, రెండు మాత్రం రైట్ కాదు. అది సార్ నా అభిప్రాయం, రెండు రైట్ కాదు, ఏదో ఒకటి రైట్ అయి ఉంటుంది. అది ఏంటనేది మన గవర్నమెంటే తేల్చాలి దాన్ని. ఇంతకుముందు ఫన్ రాజేష్ గారు ఓ మాట అన్నారు. ఏమని అంటే, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనే విషయం గురించి తీసుకొని ఏమన్నారు అంటే, వీళ్ళకు ఒక మత ప్రచారానికి ఒక సింపతి కావాలి, ఒక భావజాలం కావాలి. సింపతి ఉంటేనే మత ప్రచారం చేసుకోగలుగుతారు వీళ్ళు అని చెప్పి ఒక మాట, ఆ వర్షంతో కూడుకున్న ఒక మాట అన్నారు. అది 100% కరెక్ట్. వాళ్లకు ఆ భావనను భారతీయుల్లో చేర్చలేకపోతే గనక, యేసు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, తోమా వచ్చాడు, హింసించి చంపబడ్డాడు, 12 అపొస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హింసించి చంపబడ్డారు, పౌలు ఎవరైతే ఉన్నారో వాడు హింసించి చంపబడ్డాడు, ప్రతి ఒక్కరు కూడా హింసకు పాల్పడి హింసతో చచ్చిపోయారు అని చెప్పేసి ఒక సింపతి అన్నమాట. సింపతి ఉంటేనే ఉన్నాడు. ఒక సింపతి క్రియేట్ కావాలి. భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు తోమా అని చెప్పండి, 52 సంవత్సరాలకు వచ్చారంటున్నారు. అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తోంది? ఫణి రాజేష్ గారు అన్నట్టు ఫణి రాజేష్ గారు ఒక మాట అన్నారు, మీలాంటి ప్రశ్నిస్తున్నారు ఎవరు? క్రైస్తవుల్ని. మనము అంటే హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీ క్రిస్టియానిటీ వచ్చి ఈ దేశానికి 300 సంవత్సరాలు కాలేదురా బాబు, మీరు ఎందుకు ఇట్లా తయారయ్యారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు తట్టుకోలేక క్రైస్తవ సమాజం ఒక కొత్త కథని క్రియేట్ చేసింది. అదేంటి అంటే, తోమా అనేవాడు క్రీస్తు చనిపోయిన 52 సంవత్సరాలకే వచ్చాడు, వచ్చి ఇక్కడ హింసింపబడ్డాడు, వాడి బల్లెంతో ఒడిచి చంపారు. ఇది వాళ్ళు క్రియేట్ చేసింది అన్నమాట. ఫణి రాజేష్ గారు, మీకు క్వశ్చన్ వ్యాలిడ్. 300 సంవత్సరాలు కాలేదు వీళ్ళు క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చి, కానీ వీళ్ళు కొత్త కథను ప్రచారం చేస్తున్నారు, తోమా అనేవాడు వచ్చాడు అని చెప్పేసి. చారిత్రక ఆధారాలు లేవు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా అన్నా నష్టమే, రాలేదన్నా వాళ్ళకే నష్టం అయిపోతుంది ఇక్కడ. సరే, ఇది తోమాకు పెళ్లి కాలేదా అండి? పెళ్లి అయిందా? నాకు తెలియదండి బాబు, అసలు వీళ్ళ మంచిగా పెళ్ళాం పిల్లలతో వచ్చాడు క్రియేట్ చేస్తే పోయారు సార్. ఎంత అద్భుతంగా ఉండేది అది, పెళ్ళాం పిల్లలతో వచ్చాడు అని అద్భుతంగా ఉండేది అది కూడా. ఎందుకులేండి, ఇంకా ఇప్పటికే అనవసరమైన నింద మోస్తున్నారు భారతీయులు. సోమాన్ని హింసించి చంపారు నింద మోస్తున్నారు. ఇక పెళ్ళాం పిల్లలు కూడా వచ్చారనుకోండి, ఇక వీళ్ళ పెళ్లి కాని వాళ్ళని ఉంచుకున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేస్తారనమాట. ఇండియా వచ్చినప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఆయనకి పెళ్లి కాలేదా? ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు తోమా అనేవాడికి భార్య పిల్లలు ఉన్నారు అంటే, యేసుకే భార్య పిల్లలు లేరు. ఏదైతే యేసు చెప్పాడో, నాకంటే ఎక్కువగా నీ తల్లి గాని చెల్లి గాని ఎవ్వరు ఉండకూడదు, నేనే నీకు ఎక్కువగా ఉండాలనుకుంటున్నప్పుడు, అటువంటి శిష్యులు తీసుకున్నప్పుడు, అటువంటి శిష్యుల్లో ఒకడికి పెళ్ళం పిల్లలు ఉన్నారు అంటే యేసుకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు అనేది క్రియేషన్ చేస్తారు. ఈ పాయింట్ వాళ్ళు పట్టుకోలేదంటారా? పెళ్లి కాకపోతే పరిస్థితి ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమో పెళ్లి కాకపోతే పరిస్థితి ఏంటంటే, మరి ఏజ్ ఏమైందో, మరి పెళ్లి కాకపోతే పరిస్థితి ఏజ్ విషయంలోనే మనకు క్లారిటీ లేదు. మరి మనం తోమ దాకా వెళ్తాం. ఇప్పుడు తోమ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఏసు బోధలకు పక్కపడిపోద్ది. అదే అది మెయిన్. క్రైస్తవం అంతా గజిబిజిగా ఉంటే ఇవేం అర్థం కావట్లేదు. దైవ గ్రంథం దైవ మార్గం అండి. మీరు అర్థం చేసుకోవాలంటే మీ మీదకి పరిశుద్ధాత్మ లాగా దిగొచ్చారు. ఇండియా వచ్చినప్పుడు యజస్కేలు పరమగీత ఏమైనా తెచ్చుకున్నాడు అంటారండి, లేకపోతే అప్పట్లో ఏమోనండి మరి. వస్తే పరిశుద్ధాత్మ దిగి రావాలి అంటే పరమగీతం తెచ్చుకుంటే ఆయనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది కదా, బ్యాచులర్ కదా ఆయన. గోపి గారు సెయింట్ థామస్ మెయిత్ అని ఒక పుస్తకం రాసిన మన దగ్గర ఉన్నారంట. సో వాళ్ళు వస్తే నేను లైన్ తీసుకుంటాను. మీరు ఎవరంటే ఒక నిమిషం, ఈయన ఒక పుస్తకం రాస్తారంట, ఈయనకు తెలిసిన వాళ్ళు లేదంటే ఏదో మెసేజ్ పెట్టారనమాట. సెయింట్ థామస్ అనేది మిత్, అంటే ఆయన ఒక కల్పిత పాత్ర అనేటువంటి ఒక పుస్తకం పైన అవగాహన ఉందని మాట్లాడడానికి వస్తున్నారు. 3 మేకులు అది ఏదో అనుకుంటా, ఒకసారి తీసుకోమంటారని. 3 మేకులు 6
ఒక్క నిమిషం. ఇట్లాంటివి ఉంటాయి. సార్ మీరు మాట్లాడండి సార్, మూడు మేకులు గారు. హలో హలో నమస్తే అండి, వినిపిస్తుందా? హలో స్థిరపడుతుందండి. హలో యా చెప్పండి. నంబూదరి బ్రాహ్మిన్స్ సెటిల్ అయింది బేసిక్ గా 4th centuryలో అండి, కేరళలో. మీరు నంబూదరి బ్రాహ్మిన్స్ హిస్టరీ చూస్తే దే సెటిల్డ్ ఇన్ 4th century. సో వాళ్ళు 52 CEలో వాళ్ళు వచ్చి తోమాని చంపే ఛాన్స్ అసలు లేనే లేదు టైం లైన్ ప్రకారం. నంబర్ 1 పాయింట్. ఇప్పుడు సరే పోనీ, ఇప్పుడు వీళ్ళు చెప్పే మైలాపూర్లో ఉండే సెంట్ తోమా అనేది చర్చ్ చూసారా, క్యాథెడ్రల్, వాళ్ళు క్యాథెడ్రల్ అంటారు. బెసిలికా. దాని ప్లేస్ లో ఒరిజినల్ అదే దాని ప్లేస్ లో ఒరిజినల్ గా ఏముంది లేదంటే బేసిక్ గా కపిలేశ్వర టెంపుల్ ఉండేది. ఓకే. కపిలేశ్వర టెంపుల్ మనకి ఫేమస్ అది వరకు హిస్టరీ బుక్స్ లో అది వరకు బుక్స్ లో ఉండేవి మనకి. సో ఆ కపిలేశ్వర టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళు అక్కడ శాంట్ థామస్ చర్చ్ క్యాథెడ్రల్ కట్టారు. సో ఇప్పుడు దానికి సింపతి గెయిన్ చేయడం, ఇది ఎప్పుడు కట్టారు? నేను 16th centuryలో నేను చెప్తున్నది, పోర్చుగీస్ కట్టారు 15th centuryలో. సో ఈ దిస్ డజంట్ డేట్ బ్యాక్ టు తోమా టైమ్ ఎనీవే. సో ఈ కట్టినప్పుడు బేసిక్ గా అగైన్ సింపతి రివర్స్ అవ్వకుండా, సో వాళ్ళు ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే హీ వాస్ ఇప్పుడు ఎప్పుడు విక్టిమ్ కార్డ్ అనమాట దానికి. సో వాళ్ళు ఎప్పుడు క్రిస్టియానిటీ అంటేనే బేసిక్ గా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది ఆల్వేస్. సో ఆ విక్టిమ్ కార్డ్ కింద ఈ జనరేట్ అయిన పాయింట్ ఇది, బేసిక్ వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకున్న పాయింట్ అది. సరిపోని ఇప్పుడు దాంతో పాటు మీరు క్యాథలిక్ యూనివర్సిటీస్, యూరోప్లోని క్యాథలిక్ యూనివర్సిటీస్, ఇప్పుడు ఇంకా క్యాథలిక్ యూనివర్సిటీస్ అంటే క్రిస్టియన్ యూనివర్సిటీస్ అవి మీకు తెలిసే ఉంటుంది. సో క్యాథలిక్ యూనివర్సిటీస్ అనేవి అవే స్టాప్ చేస్తాయి. ఏది మిత్ ఆఫ్ అపోజిల్ తోమా అనేది గురించి చెప్పటం, వాళ్ళు టీచింగ్ లో చెప్పటం అనేది వాళ్ళు ఆపేశారు. ఇండియాలో ఆపలేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఇంకా అవసరము. యూరోప్ వాళ్ళు అంత తేలిగ్గా నమ్మేవాళ్ళు కాదు కాబట్టి అక్కడ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ప్రతిదీ హిస్టరీ లైన్, టైం లైన్ అన్ని వాళ్ళు డౌట్స్ అడుగుతాం ఎక్కువయ్యేసరికి వాళ్ళు ఆపేశారు అన్ని కూడా. ఏది తోమా వచ్చాడు, అపోజిల్, మిత్ ఆఫ్ అపోజిల్ తోమా అనేది. సో అది మెయిన్ పాయింట్స్ అవి. సో నేను మళ్ళీ జాయిన్ అవుతా అండి. ఓకే, తప్పకుండా సార్. మీ పేరు చెప్పండి. ఎస్కే దేవ్, ఒక్క నిమిషం. వంశీ గారు. యా, ఎందుకంటే మీ పోస్ట్ నేను చూస్తూ ఉంటాను, 3 మేకులు చెగోడి అట్టడే పెడుతూ ఉంటారు మీరు కామెంట్ బాక్స్ లో. మీ పేరు ఆయన ఇంకో ఆయన అండి, ఇంకొక ఆయన ఇంకొక ఆయన. ఓకే, మీ పేరు వంశీ కదా? అవునండి. ఆయన కాంటాక్ట్ నాకు వ్యాలిడ్ అండి. నాకు కూడా తెలియదండి, అంటే మామూలుగా కామెంట్స్ చూస్తూ ఉంటాను కదా, అట్లా తెలుసు అనమాట. మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారో చూస్తూ ఉంటాను నేను, అట్లా అలవాటు అయింది. నేను మీరు వారే అనుకున్నాను నేను. అదే నంబూదరి బ్రాహ్మణ్స్ హిస్టరీ చూస్తే మీరు 4th century ముందు రికార్డ్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఇన్వాలిడ్ పాయింట్స్ అవన్నీ. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఏదైతే మీరు చెప్పారు 14th centuryలో 15th centuryలో వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తోమా గురించి అని చెప్పి కొత్త కథను ప్రచారం చేయడం మొదలు పెట్టారు అని చెప్పేసి. అవునండి. 1400 సంవత్సరాలకు 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన, అంటే క్రీస్తు చనిపోయిన 1400 సంవత్సరాలకు 1500 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన కట్టుకథే వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రచారం చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ మన అభినవ పాశ్చాత్య క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బలం చేకూరుస్తున్నారు అనమాట. దాన్ని యూట్యూబ్ లో పెట్టుకోవడము, ఫేస్బుక్ లో రాసుకోవడము, ఇట్లాంటివి చేస్తున్నారు. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చెప్పుకున్నంత మాత్రాన కథలు నిజమైపోవు అనే విషయాన్ని క్రైస్తవులు తెలుసుకోవాలి ఫస్ట్. వంశీ గారు మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తాను. ఇంకో పాయింట్ అండి, చెప్పండి. ఇప్పుడు ఈ వాయిస్ కట్ అవుతుంది. కపిలేశ్వర స్వామి టెంపుల్ తో పాటు అక్కడ బ్రాహ్మణ ల్యాండ్స్. ఓకే, హలో, ఇప్పుడు ఓకేనండి? చెప్పండి. హలో, ఓకే అండి. హలో, ఓకే అండి. ఓకే, కపిలేశ్వర స్వామి టెంపుల్ తో పాటు అక్కడ బ్రాహ్మణుల ల్యాండ్, ఓకే, బ్రాహ్మణ్స్ ల్యాండ్స్ ఉండేవి యాక్చువల్లీ వాళ్ళు కట్టిన చోట. కపిలేశ్వర స్వామి టెంపుల్ చుట్టుపక్కల అంతా కూడా బ్రాహ్మణ్స్ ల్యాండ్స్ ఉండేది, అంటే ఒక అగ్రహారం లాగా అనమాట. సో ఆ అగ్రహారం ప్లేస్ లో ఇప్పుడు వీళ్ళు కట్టిన సెయింట్ థామస్ ఇది క్యాథడ్రల్ అది ఏదైతే ఉందో అది వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మీరు వీళ్ళు బ్రాహ్మణులు చంపారా లేకపోతే బ్రాహ్మణులు తోమాని చంపుండే ఛాన్స్ ఉందా? నంబర్ 2 పాయింట్. ఇంకో పోనీ ఫర్ మినిట్ సపోజ్ మనం అగ్రీ చేద్దాము, సపోజ్ ఏది ఒరిజినల్ గానే ఇప్పుడు మరి వాయిస్ కట్ అవుతుందండి, తెచ్చుకుంటారా మరి? అయితే అది ఒక గుడిని కూల్ చేసి మరి ఒకసారి నేను మళ్ళీ అందుకే జాయిన్ అవుతాను. మళ్ళీ అయితే నేను తప్పకుండా ఒకసారి స్ట్రాంగ్ ఇంటర్నెట్ తీసుకుని జాయిన్ అవుతాను. తప్పకుండా అండి, దేవ్ గారు
జాన్ దేవ్ గారు. ఒకవేళ మీరు అది చెప్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఎస్కే దేవ్ గారు మీరు వచ్చినట్టున్నారు, ఒకసారి వస్తే ఇప్పుడు తప్పకుండా తీసుకుంటున్నాను సార్. మీరు సహదేవ్ గారు ఏదో నాకు తెలియదు, మీరు ఒకవేళ వస్తే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను స్క్రీన్ పైన. అలాగే జాన్ కొయ్య గారు, ఎలియా పర్లపల్లి గారు, మీరు ఈ లైవ్ చూస్తుంటే మీరు తప్పకుండా లైవ్ లోకి రావచ్చు సార్. ఎందుకో కామెంట్ లోని మేము ఆహ్వానం పలుకుతున్నా మీకు, లేదంటే మీరు మాట్లాడినట్టుగా మీరు మీ ఛానల్లో కూర్చొని ఏదో కొద్దిగా పరుష పదజనం వాడతారు కదా, నేను అలా వాడను. గౌరవప్రదంగానే మీరు లైవ్ లోకి ఆహ్వానం పలుకుతున్నాను. మాది మీ అంత కుసంస్కారం అయితే కాదు, కానీ మా సంస్కారం కాబట్టి మీరు తప్పకుండా లైవ్ కి రండి సార్. నేను కామెంట్ లో మరొక మార్గం కూడా నేను లింక్ పెడుతున్నాను, మీరు తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అంశంపై మనం చర్చించుకుందాం. ఎల్లియా పర్లపల్లి గారు, మీరు ఈ లైవ్ లోకి కంటిన్యూ వస్తానంటే మీరు తప్పకుండా రావచ్చు, లేదు మీరు తర్వాత మాతో డిబేట్ చేస్తాము లేదంటే చర్చ చేస్తాము తోమా విషయం అంటే మీకు అప్పుడు కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఏది వచ్చినా మీరు అభిప్రాయం చెప్పాలనుకున్నా కూడా ఇప్పుడు లైవ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నాం తప్పకుండా. తోమాకు పెళ్ళయిందా లేదని డౌట్, ఎలియా పాస్టర్ గారు ఏమైనా వస్తే బాగుండు. అదే ఎవరికైనా పాస్టర్లకి మనం స్వాగతం పలుకుతున్నాం. ఇండియా వచ్చి చాలా రోజులైంది కదా, మరి ఎట్లా ఉన్నాడు ఆయన? ఎందుకనంటే మీరు అడిగిన పాయింట్ దానికి ఇంకా నేను చాలా బలమైన ఆధారం కూడా చెప్తాను. ఈయన యేసుని బొక్కలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అన్నవారు, అంతా చాలా పరిశీలనగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి ఒంటరిగా ఉంటాడా అనేటువంటి ఒక ప్రశ్ననే అది. మీరు అడిగిన పాయింట్ చాలా ఆమోదించిన పాయింట్, దానికి మనం వివరణగా గోపి గారు ఒక్క నిమిషం. ఎలియా పర్లపల్లి గారు మన మధ్యలోకి వచ్చారు, నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సార్ నమస్కారం, ఎలియా పర్లపల్లి గారు, చాలా స్వాగతం తెలియజేస్తున్నాం మీకు. నమస్కారం అండి గోపి గారికి, అలాగే పండిరాజేష్ గారికి, ఇంకా సార్ లక్ష్మణ్ కుమార్ గారికి, లక్ష్మణ్ తిరుమల గారు అండి. ఎలియా గారు నమస్కారం అండి. నేను ఇప్పుడే వచ్చిన, మీరు అంటే చూస్తున్నాను, ఇలా ఆదివారం కదా. అవును సార్, అవును, బిజీగా ఉంటారు కదా. చాలా బిజీగా ఉంటారు, చర్చ కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇంకొక నిమిషము. బ్రదర్ జోయల్ షాలోమ్ అని ఉన్నారు అంటే గోపి గారు మీకు గుర్తున్నారా? షాలోమ్ గారు ఒకసారి వచ్చాడు కదా, 25 years 30 years బైబిల్ కాలేజ్ లో థియాలజీ చదువుతున్నటువంటి యువకుడు. తప్పకుండా మీరు సార్, మీరు జోయల్ షాలోమ్ గారు, మీది డివైస్ నాట్ కనెక్ట్ అని వస్తుంది, ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని మీరు లైవ్ లోకి రావచ్చు. అంతలోగా మేము ఎలియా పర్లపల్లి గారితో మనం మాట్లాడదాం. సార్ పాస్టర్ గారు మీరు కంటిన్యూ సార్. ఇప్పుడు మీరు చూసారు కదండి లైవ్, ఒక నిమిషం నేను వివరిస్తాను. లైవ్ మీరు చూసారు, మొదటి నుంచి ఇప్పుడు వరకు చూసారని నేను అనుకుంటున్నాను. అదే భావనతో మీకు వచ్చారని లైవ్ లోకి మీరు చూసినటువంటి ఏదైనా మా లక్ష్మణ్ తిరుమల గారు సనాతన సింహము, ఎందుకంటే ధర్మ పరిరక్షణ కోసం చాలా ఎంతో కృషి చేస్తున్నారు, విశేష జ్ఞానం ఉన్నటువంటి భక్త కూడా. అలాగే గోపి గారు మీకు తెలుసు, పండిరాజేశ్వర కూడా తెలుసు. మీరు ఇప్పుడు మేము మాట్లాడినటువంటి ఈ లైవ్ కార్యక్రమంలో మీకు ఏమైనా అభ్యంతరాలు కానీ లేదంటే మీకు ఏమైనా తెలిసినట్టు మాతో పంచుకోవాలని అనిపిస్తే మీరు తప్పకుండా మీరు మాట్లాడవచ్చు. ఒకవేళ మీరు కామెంట్ పెట్టినట్టు మేము ఈ తోమా భారతదేశానికి వచ్చాడా, వస్తే ఏంటి అనేటువంటిది మీరు దీనికి డిబేట్ కూడా చేద్దామన్నా లేదంటే డిస్కషన్ చేద్దామన్నా కూడా మేము తర్వాత లైవ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పే మాటలను బట్టి మనం ముందుకు వెళ్దాం సార్ తప్పకుండా. ఈ రోజు మాట్లాడలేం కానీ మనం దీని విషయం డిబేట్ పెట్టుకుందాం. రాములు గారు సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడే మాట పదజాలం అనేటువంటి ఒక నిమిషం అండి. ఎలియా పర్లపల్లి గారు, మీరు మాట్లాడేటువంటి మాట కొద్దిగా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే డిబేట్ అనేటువంటి అంశము డిబేట్ కి వస్తారా కదా డిస్కషన్ కి వస్తారా, కొద్దిగా కన్ఫర్మ్ చేయండి. డిస్కషన్ ఏదైనా పర్లేదు, దీని విషయం ఒకరోజు పెట్టుకుందాం. ఒకరోజు తప్పకుండా ఓకే, నేను వెళ్తాం. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేపోయిందనంటే డిబేటా డిస్కషన్ అనేది మీరు క్లారిఫై చేసి చెప్తే దాన్ని బట్టి మనము మీరు ఏదైనా అంటే రెండు పడవల ప్రయాణం ఉంది సార్. ఏదైనా ఒక స్టేట్మెంట్ దేనికైనా డిస్కషన్ డిబేట్, ఎందుకంటే మీరే దీన్ని చేస్తున్నారంటే మీకు వదిలిపెడుతున్నాను, మీరు ఎట్లా పర్లేదు. ఓకే తప్పకుండా నేను మీకు ఫోన్ లో మేము అప్డేట్ చేస్తాం. నమస్కారం అందరూ, నమస్కారం. నమస్కారం. నమస్తే ఎలియా గారు, మంచి పాస్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఇంకొక పాస్టర్ కూడా వచ్చారు, వంశీ పాస్టర్ గారు అని. ఒక నిమిషం అండి, వంశీ పాస్టర్ గారు. సార్ మీరు డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది, మీరు ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పాస్టర్లు 1 by 1 వస్తూనే ఉన్నారు. విశ్వాసుల కన్నా అంటే ఈ గొర్రెల కన్నా ఎక్కువగా పాస్టర్లు, అసలు గొర్రెల కాపర్లే మనకి ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఎప్పటికైనా వాళ్ళకి గౌరవప్రదంగా లేదంటే మనం లైవ్ లోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళని ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటివంటి మనం ఆహ్వానం తెలియజేస్తున్నాం. కంటిన్యూ సార్ లక్ష్మణ్ తిరుమల గారు. మీరు ఇక్కడ గోపి గారు నేను మాట్లాడినా లేకపోతే మీరేమైనా చెప్తారా? మీరే మాట్లాడండి లక్ష్మణ్ తిరుమల గారు. చెప్పండి సార్, మీరే చెప్పండి. తప్పకుండా.
ఇక్కడ ఇంకొక ప్రధాన విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుందండి. తోమా సమాధి ఎక్కడైతే ఉందో ఆ తోమా సమాధి దగ్గర గాని అది ఎట్లా ఉంది, దాని మీద క్రాస్ అనే శిలువ ముద్రించబడి ఉందా? తోమా పేరు మీద చర్చిలు కట్టారు. ఆ తోమా పేరు మీద కట్టిన చర్చెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్రాస్ సింబల్ ఉందా లేదా అనే దాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు అంటే ఒకవేళ కనుక తోమా అనే వ్యక్తి పేరు మీద చర్చలు నిర్మించినట్టయితే వాటి మీద క్రాస్ కనుక ఉన్నట్టయితే ఆ క్రాస్ అనేది దాదాపుగా క్రీస్తు చనిపోయిన 350 సంవత్సరాలకు వచ్చింది అని చెప్పి అంటారు. ఏది ప్లస్ ఆకారంలో, ఈ ఆకారంలో ఉన్న సిలువలు ఏవైతే ఉన్నాయో, ప్లస్ ఆకారంలో ఉన్న సిలువలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లస్ ఆకారంలో ఉన్న సిలువలు 350 సంవత్సరాలకు వచ్చాయని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. అది కాన్స్టంటైన్ కాలంలో వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏమంటారు అంటే ఫలానా కాన్స్టంటైన్ తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ యెరూషలేం యాత్రకి వెళ్ళిందనమాట. ఒక్క నిమిషం తిరుమల గారు, గోపి గారు, మన వంశీ పాస్టర్ అనేటువంటి ఒక వస్తున్నారు, మనం స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాం సార్. గోపి గారు, రైట్ సార్ వంశీ పాస్టర్ గారు సార్ మ్యూట్ తీసేయండి. వంశీ పాస్టర్ గారు మ్యూట్ తీసేయండి. వంశీ పాస్టర్ గారు మీరు ఒకసారి మీ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి దయ ఉంచి మీరు వీడియో కూడా ఆన్ చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హలో అన్న, ఎవరండి? వంశీనన్నా. ఓకే, అంటే మీరు వంశీ పాస్టర్ అని పెట్టుకున్నారు, అంటే మీరు పాస్టర్ అండి లేదంటే విశ్వాస? వీడియో ఆన్ పాస్టర్ పెట్టుకున్నా కానీ వీడియో అంటే నేను చీకట్లో ఉన్నా ఇక్కడ బయట. సరే అండి, ఎట్లా మీరు అదంతా పక్కన పెడదామన్నా. నేను చెప్పేది క్లారిటీగా వింటున్నావా? నువ్వు చెప్పు, వింటాం. నువ్వు చెప్పు, నీకు తెలిసింది నువ్వు చెప్పు, వింటాం మేము. అంటే ఇప్పుడు దశమ భాగాలన్నీ అన్నిటి కూడా ఇది క్రైస్తవులకి ఇస్తే దశమ భాగాలు అన్నిటి కూడా క్రైస్తవులకే ఇస్తే మీరంతా క్రీస్తుని తిట్టడం ఆపేస్తారా? చర్చ అది కాదు బ్రదర్, ఈ రోజు చర్చ అది కాదు. చర్చ అనేటువంటి తోమా భారతదేశానికి వచ్చాడా, వస్తే చనిపోయాడా, ఎట్లా ఏందనేది, ఎట్లా చంపారు అనేటువంటిది అంశం. టాపిక్ చూడండి మీరు ఒకసారి, లైవ్ కార్యక్రమం క్షుణ్ణంగా చూడండి. మీరు ఏది పడితే అక్కడ మాట్లాడకూడదు. ప్రస్తుత టాపిక్ అంశం పైన మీరు మాట్లాడడానికి మీరు రాండి. మీరు పాస్టర్ అని పెట్టుకున్నారు, మీరు ఒకవేళ మీరు పాస్టర్ అని చెప్పుకోలేకున్నారు, విశ్వాసం చెప్పుకోలేకున్నారు, మీరు దాన్ని బట్టి మీరు మాట్లాడడానికి మీరు సిద్ధపడి రాండి. ఇది ఓకేనా? వంశీ గారు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అట్లయితే రేపు డిబేట్ పెట్టండి, దశమ భాగాలు ఎత్తేయచ్చా ఎత్తకూడదా అనేసి. అప్పుడు వచ్చి సరే మీరు ఒకసారి కాల్ చేయండి, తప్పకుండా. ఏది దశమ భాగాల పైన క్రీస్తుని తిట్టడం చాలా తప్పు కదా. క్రైస్తవం అంటే వ్యాపారం అంటున్నారు, చాలా తప్పు కదా అన్న. క్రైస్తవం గురించి మాట్లాడలేదు బాబు, మేము అసలు ఆ విషయమే మాట్లాడలేదు. మేము ఓన్లీ తోమా ఇండియా వచ్చాడా లేదనే మీద డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. నువ్వేదో పొరపాటు అన్నట్టున్నావు. ఒకసారి టైం ఒక నిమిషం వంశీ గారు, గోపి గారిని చెప్తాను. వంశీ పాస్టర్ గారు, మీరు ఏదో దారి తప్పినట్టు ఉన్నారు, ఒకసారి మీరు చూసుకోండి. వేరే లైవ్ చూడబోయి ఈ లైవ్ కి వచ్చారా, లేదంటే బహుశా మీ క్రైస్తవ పాస్టర్లు ఆ విధంగా, మీరు చాలా మంది అంటుంటారు కార్పొరేట్ పాస్టర్లు ఈ విధంగా చేస్తున్నారని, మీరు అసలు దారి తప్పి ఏమైనా వచ్చారా మీ లైవ్ ఒకసారి సరి చేసుకొని, మీరు మన తోమా భారతదేశానికి వచ్చాడా, వస్తే ఆయన చంపబడే చాలా అంశాలపైన మేము మాట్లాడుతున్నాము. మీరు కొద్దిగా దారి తప్పినట్టున్నారు. మీరు ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ కళ్ళు తెరిపిస్తే మీరు ఈ లైవ్ గురించి మీరు చక్కగా వీక్షిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా బ్రదర్? వంశీ గారు, నెక్స్ట్ టైం మీరు వచ్చేప్పుడు లైవ్ వీడియో క్యామ్ అని ఆన్ చేసుకొని తప్పకుండా రండి. హలో అన్న, ఒక్క నిమిషం చెప్తాము అన్న. మీరు అన్ని దాని మీద డిబేట్లు పెట్టాలి, క్రైస్తవం మీద అన్ని దాని మీద డిబేట్లు పెట్టాలి. అంటే వన్ బై వన్ వస్తాయి ఒక్కొక్కటి. ఎట్లా అంటే మనం అన్ని ఒకటేసారి పుల్లగురు చేయలేము కదండి. ఇప్పుడు 73 నుంచి 83 ఇట్లాగా మన అన్ని ఒకసారి పుల్లగురు చేసుకుని 66 వచ్చాడు, ఇట్లా తగ్గించుకున్నారు. వన్ బై వన్ వెళ్తాం, స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేయలేం కదా మనం. తప్పకుండా ఆ అంశం పైన మాట్లాడినప్పుడు మీరు తప్పకుండా మీరు నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా మనము దీన్ని ఖచ్చితంగా చేద్దాం. ఆల్రెడీ డిస్కషన్ దశమ భాగాల పైన అయిపోయింది అనుకుంటా. మరి మీకోసం ప్రత్యేకంగా మీరు లైవ్ లోకి వచ్చేసి వీడియో ద్వారా మాట్లాడతారని మీరు ఒక మాట ఇస్తే తప్పకుండా మనం అంశం పైన మనం మాట్లాడదాం. ఓకేనా వంశీ గారు? మీరు
క్రైస్తవం తిడుతున్నారు కాబట్టి నాకు వచ్చా. సారీ, బాయ్. బాయ్ బాయ్, క్రీస్తు థ్యాంక్ యూ. మేము ఎవరిని తిట్టండి, మనం ఎవరిని తిట్టలేదు. తిట్టట్లేదు కాదండి, ఈయన ఒకటి తెలియదు, చిన్న పిల్లలు అంటున్నారు. తోమా ఏసు బొక్కలో ఏలు పెడితే గానీ నమ్ముతా అన్నాడు కదా, అదే మాట చెప్పాం మేము, వేరే మాట ఏం చెప్పలేదు, తిట్టలేదు కదా. తోమా చెప్పిన మాటే చెప్పాం. అది తిట్టడం ఎందుకు అవుతుంది? వీళ్ళు వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళే రాసుకున్నారు, చెప్పట్లే, వీళ్ళు వాళ్ళే రాసుకున్నారు. అదే అదే. మళ్ళా అలాగే పాయింట్ చెప్తున్నాను. ఒక నిమిషం వెళ్ళిపోదాం. జాన్ పోయే గారు, మీకు ఇప్పుడు కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మీరు ఎందుకంటే కామెంట్లకు వచ్చారు కాబట్టి మీరు లైవ్ చూస్తే లైవ్ కి రాండి సార్. మేము ఎలాగ గౌరవం ఇట్లా ఎలియా పాస్టర్ గారు వచ్చారు, ఆ విధంగా కూడా మీరు లైవ్ లోకి రావచ్చు. ఎలియా గారు, సారీ ఎలియా అంట, జాన్ పోయా జీసస్ మినిస్ట్రీస్ వారు, మీరు తప్పకుండా రావచ్చు అండి. మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ఒక అడుగు ముందుకు వేయండి. తప్పకుండా మనకు వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు లైవ్ చూసే వాళ్ళు స్క్రీన్ పైన రావడానికి ఎందుకండి కంగారు ఎందుకు సంకోచిస్తున్నారు? జాన్కోయ్య గారు తప్పకుండా లైక్ చెప్పండి సార్. లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ఆపానండి. మన క్రాస్ అనే సింబల్ ఏదైతే ఉందో, క్రాస్ రూపంలో ఉన్న సిలువ ఏదైతే ఉందో, అది ఈ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, ఆ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో, వాళ్ళ అమ్మకు యెరూషలేం యాత్రకు వెళ్తే అక్కడ కుప్పలు తెప్పలుగా సిలువలు కనబడ్డాయంట. ఆ సిలువలు కనబడి ఎట్లా ఉన్నాయి అవి అంటే ప్లస్ ఆకారంలో ఉన్నాయి అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆ తరువాత వచ్చింది ప్లస్ ఆకారంలో ఉన్న సిలువ ఆకారం ఏదైతే ఉందో. ఇప్పుడు క్రైస్తవులు క్రాస్ అని చెప్పింది దేనైతే అంటున్నారో, అది క్రీస్తు చనిపోయిన 350 సంవత్సరాలకు వచ్చింది. యాక్చువల్ గా క్రీస్తును కొరత వేశారు, మనం చెప్పట్లా, బైబిల్ చెప్తోంది. బైబిలే చాలా స్పష్టంగా కొరత వేశాడు అని చెప్పి చెప్తోంది. మాను నుంచి దింపబడ్డాడు, క్రాస్ మీద వేళ్లాడదీయబడలేదు, మానుకు వేలాడదీయబడ్డాడు, అతన్ని దింపారు అని చెప్పి బైబిల్ చెప్తోంది సువార్తల ప్రకారం. సో ఈ ప్లస్ ఆకారంలో ఉన్న సిలువలు ఏవైతే ఉన్నాయో క్రీస్తు చనిపోయిన 350 సంవత్సరాలకు వచ్చాయి. ఒకవేళ గనక తోమా సమాధి క్రీస్తు శకం 52వ సంవత్సరందైతే దాని మీద క్రాస్ ఏదైతే ఉందో అది ఆ కాలందే అయితే ఎవరు పెట్టారు అనే ప్రశ్న వస్తుంది. పాయింట్ అందరికీ అర్థమైంది కదండి. ఒకవేళ గనక తోమా సమాధి 52వ సంవత్సరం 73వ సంవత్సరంలో తోమా చనిపోతే అతని సమాధి అప్పటి రాళ్లతోనే అప్పటి వాటితోనే కట్టబడితే దాని మీద ఉన్న సిలువ కూడా అప్పటిదేనా, లేకపోతే మన గోపి గారు చెప్పినట్టు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినాక సిలువ పెట్టారా, ప్లస్ ఆకారంలో ఉన్న సిలువను పెట్టారా అన్న ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా సరే అసలు కాదండి. అసలు ఇప్పుడు ఆ తోమ శవం గనక ఆ అస్థి పంజరం గనక లోపల ఉంటే తీసి టెస్ట్ చేసి అసలు ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేయొచ్చు కదా. ఈ క్రైస్తవులు ఎందుకు దీని మీద ఫైట్ చేయరు? క్రైస్తవులు ఫైట్ చేసి ఇండియా వచ్చాడు గవర్నమెంట్ అప్రూవల్ చేయాలని చెప్పి విషయం మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు క్రైస్తవులు? ఒకటండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. అతని సమాధిలో ఉన్నది తోమా శవం, తోమా అస్థి పంజరమే అని చెప్పి నిర్ధారించడం ఎట్లా? అంటే డిఎన్ఏ టెస్ట్ లో తెలుస్తుంది కదండి. అసలు ఈ అస్థి పంజరం ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది అని తెలుస్తుంది కదా. అంతే తెలుస్తుంది. అతడే తోమా అని చెప్పి నిర్ణయించడం ఎట్లా? అది కష్టం, అది తెలియదు. తెలుస్తుంది, అది కూడా తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, తోమా అనేవాడు ఒకవేళ నిజంగా ఉంటే, అతని తల్లిదండ్రులు ఉంటే, ఆ వాళ్ళ సమాధులు కూడా వెతికితే, ఆ సమాధులు దొరికితే ఈ అస్థి పంజరానికి ఆ అస్థి పంజరానికి లింక్ కుదురుతుందా లేదా అని చెప్పి చూసుకోవాల్సి వస్తుంది. అందుకే సార్ ఇందాక తోమా వాళ్ళ పెళ్ళాం పిల్లలు వచ్చింటే అసలు ఈ గొడవలన్నీ ఉండేవి కాదు మనకి. ఇప్పుడు యేసు విషయంలో కూడా అందరికీ అదే సందేహం, యేసు నిజంగా చారిత్రక పురుషుడా కాదా అనే విషయంలో. యేసుకు పిల్లలు ఉండింటే ఓకే, లేరుగా. లేదండి, యేసుకు అది కూడా లేదండి, అదే పెళ్లి కూడా లేదండి, పెళ్లి లేదు, అస్థి పంజరం కూడా లేదు. లేదు. ఒకవేళ అస్థి పంజరం ఉందనుకోండి, లేదండి. అదే యేసు అనే అతను నిజంగా చారిత్రక పురుషుడైతే మరియా సమాధి ఉంటుంది, మరియా ఎముకలు దొరుకుతాయి. యేసు సమాధి ఉంది, యేసు ఎముకలు దొరుకుతాయా? లేవు. దానికి ఒక కథ పెట్టారు వాళ్ళు, పునరుత్థానము అని చెప్పేసి. యేసు 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, శరీరముగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక కథ చెప్పారు వాళ్ళు. కాబట్టి యేసు అస్థి పంజరం దొరికే అవకాశం లేదు. సార్ ఇక్కడ ఒకటి అంటే ఈ డిస్కవరీ వాడు ఏం చెప్పాడంటే, దీన్ని యేసు శిష్యులు ఆయన శవాన్ని తీసుకెళ్లి రహస్యంగా కాల్చి వేశారు అని చెప్పి నేను ఒక డిస్కవరీ ఛానల్లో చూశానండి. కాల్చేసి సముద్రంలో కలిపేసినా ఏవి చేసినా గానీ శవాన్ని తీసుకొస్తారు. యేసు అనేవాడు చారిత్రక పురుషుడా కాదా అని పెద్ద క్వశ్చన్. మొన్న శివప్రసాద్ గారు గాని భాస్కర్ రాజు గారు గాని వాళ్ళ పుస్తకాల్లో రాస్తుంది అదే. యేసు అనేవాడు చారిత్రక పురుషుడు కాదు, ఎట్లా నిరూపిస్తావయ్యా అని అడిగా. యేసు చారిత్రక పురుషుడు అని చెప్పి ఒక్కడు రావట్లేదుగా.
మీ కృష్ణుడు చారిత్రక పురుషుడా అని చెప్పి అడుగుతున్నారు. పాయింట్ అర్థమైందండి గోపి గారు? అవునండి, అవును. ప్రశ్నకి ప్రశ్న సమాధానం అనుకుంటున్నారు వాళ్ళు. యేసు చారిత్రక పురుషుడు అని చెప్పి నువ్వు ఎట్లా నిరూపిస్తావని చెప్పి మన క్రైస్తవుల్ని అడిగితే మీ కృష్ణుడు చారిత్రక పురుషుడు అని చెప్పి ఎట్లా నిరూపిస్తావని చెప్పి అడుగుతున్నారు. అదేం క్వశ్చన్? కృష్ణుడు చారిత్రక పురుషుడు కాదనుకుందాం మాట మట్టుకు, యేసు చారిత్రక పురుషుడు అయిపోతాడా? అసలు ఇక్కడ చారిత్రక పురుషుడు అంటే మరి చారిత్రక ఆధారాలు మరియమ్మ కన్య అంటానికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయండి? లేవు కదండి. ఎట్లా ఉంటాయి? యోసేపు మళ్ళీ వెళ్ళిపోయాడుగా. సరే, నేను అడిగిన క్వశ్చన్ మీరు కొంతమంది రాంగ్ చారిత్రక ఆధారాలు అంటే పూర్వం గౌతమ బుద్ధుడు పుట్టి చనిపోయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? శాసనాల ద్వారా రాశారు. వాళ్ళకి అలెగ్జాండర్ పరిపాలించడం ఎలా చెప్పారు? శాసనాల ద్వారా రాశారు. శాసనాలు అంటే వేళ్ల మీద రాయటం. అలానే మరియమ్మ కన్య అని చెప్పి ఏదైనా శాసనాలు దొరికినాయా? అసలు యేసు ఉన్నాడని చెప్పి ఏమైనా శాసనాలు దొరికినాయా ఇంత మటుకు? గోపి గారు ఒక విషయం చెప్తున్నారు, మనం సబ్జెక్ట్ మళ్ళీ వేరియేట్ అవుతున్నాం. డైవర్ట్ అవుతున్నాం. గోపి గారు మీరు ఒకటే స్టిక్ అవుతాం మనం. ఎందుకంటే ఈ తోమా విషయంలోనే మనం ఇక్కడ ఈ పాయింట్ ఉండేసి మనం ఆ పాయింట్ మీద వెళ్దాం. ఎందుకంటే మీకు విషయం మనం 1 by 1 వస్తున్నాం కాబట్టి దానిపై ఖచ్చితంగా మనం చర్చలు పెట్టుకుందాం. అంటే నా పాయింట్ ఏంటంటే మరియా కన్యా కాదా ఎవరు తేల్చాలి? ఎట్లా తెలుస్తారు? యేసు ఉన్నాడా లేదా ఎట్లా తేలాలి? ఎవరు తేలుస్తారు? చారిత్రక ఆధారాలు అడిగితే ఒక వ్యక్తికి చారిత్రక ఆధారం ఏం కనబడుతుంది? శాసనాల, శాసనాలు. ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పడానికి శాసనాలు సరిపోవు. అది వ్యక్తికి ఉన్నట్టు కాదు. ఒక వ్యక్తి గనక ఉన్నాడు, అతడు చారిత్రక పురుషుడు అని చెప్పి నిరూపించాలంటే ఏం చేయాలనేది వాళ్ళు చెప్పాలి నాకు. ఎవరు క్రైస్తవులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ తిరుమల ఉన్నాడండి ఇప్పుడు ప్రస్తుతానికి, రేపు పొద్దున పోయాడు, దహన కాష్టం చేశారు, నదిలో కలిపేశారు. లక్ష్మణ్ కుమార్ తిరుమల చారిత్రక పురుషుడు అని చెప్పి ఎట్లా నిరూపిస్తారు మీరు? నా శాసనాలు నా వీడియోస్ చూసి నిరూపించాల్సిందే. ఓకే, మన మధ్యలోకి శైలజ రాణి గారు అని వచ్చారు. ఒకసారి మనం తీసుకుందాము. తను ఎవరు మనకు తెలియదు, ఒకసారి తీసుకుందాము. శైలజ రాణి గారు స్వాగతం అండి. నమస్కారం అండి. నమస్కారం. పండ్రాజేష్ గారికి, గోపి గారికి, రాముడు గారికి, లక్ష్మణ్ గారికి నమస్కారం అండి. నమస్కారం. అదే మీ ఛానల్ ఫాలో అవుతున్నాను చాలా రోజులు బట్టి. ఓకే, అదే మన సనాతన ధర్మానికి, విష్ణుమూర్తికి, యెహోవాకి తేడా చెప్దాం అనుకుంటున్నానండి నేను. అంటే అమ్మ ఈ రోజు మన అంశం వచ్చేసి తోమా గురించి మాట్లాడుతున్నాము. అవునండి, అవును. అమ్మ మీరు మమ్మల్ని తర్వాత తీసుకుంటాము. అలాగేనండి. ఒక్క నిమిషం. గోపి గారు, ఇంకొకరు ఎవరో క్రైస్తవులు వచ్చేట్టున్నారు. ద డిఫెన్స్ అంట. ఓకే, ద డిఫెన్స్ విత్ జిఎస్సి. సార్ మీ పరిచయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అయ్యో రామ, అయ్యా నిరాశపరిచారు కదండి మీరు నన్ను. నిరాశ తప్పదండి. ఎలా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీరు మన ధర్మవర్గం భాస్కర్ రాజు గారితో కలిసి చేస్తున్న వాటిని చూసి ఎవరు కూడా డిబేట్ లకు రాలేరు. మొన్న జరిగింది కదా, అతను ఏంటిది ఎవరు ముగ్గురు దేవుళ్ళు, ఒక మూడు దేవుళ్ళు, త్రిత్వం గురించి. త్రిత్వం గురించి ఎలా ఉందంటే, మీరు అడిగే క్వశ్చన్లకు నేను సమాధానం చెప్పాను, మీకు ఇంకా అర్థం కాలేదు. అంటే క్వశ్చన్ కి ఒక ఆన్సర్ చెప్పారు, ఆ ఆన్సర్ ఆ క్వశ్చన్ కి తగ్గట్టు ఉన్నదా లేదో కూడా ఆలోచించట్లేదు అతను. ఓకే బ్రదర్, అంటే ఈ రోజు మనం అనుకున్నటువంటి అంశం ఏంటంటే తోమా గురించి మనం మాట్లాడుతున్నాం. దాని గురించి ఏంటంటే ఎవరైనా మీరు బహుశా మీరు పాస్టర్ అనుకొని మేము అంటే ఏదైనా చర్చ్ అనుకొని మేము తీసుకోవడం జరిగింది. సారీ అన్న. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే ప్రేక్షకులు ఎవరైనా మనం గుర్తు పెట్టుకుని ఏదైనా లైవ్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి అంశం పైన మాట్లాడడానికి ఎక్కువగా సమయం ఇవ్వండి. ఎందుకనంటే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనము రోజు లైవ్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఆ అంశం పైన మాట్లాడడానికి ఎవరైనా, మీరైనా కాదండి, ఎవరైనా లైవ్ లోకి వచ్చేవాళ్ళు మన ప్రస్తుతం టాపిక్ పైన మాట్లాడడానికి రాండి ఎక్కువ. ఎందుకంటే మీరు ఏదో ఒకటి అనుకుంటారు, అంశం మేము చెప్తే అయిపోతుంది కదా అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పడానికి కన్నా దానికి ఒక అవకాశం ఇస్తాను. కానీ ప్రస్తుతం సబ్జెక్ట్ ఆ విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ధన్యవాదాలు అండి. చెప్పండి గోపి గారు. అదే మనం అనుకున్న తోమా గురించి. లక్ష్మణ్ గారు వెళ్ళిపోయారా, ఉన్నారా? ఉన్నారు, వస్తారు. అంటే శైలజ రాణి గారు మాట్లాడాలని అంటున్నారు ప్రేక్షకులు, మీరేమంటారని?
మీరు చెప్పండి సార్, మీరు గోపి గారు మీరు చెప్పండి. ఏముంది చెప్పడానికి, ఎవరైనా వస్తే బాగుండు క్రైస్తవులు డిస్కస్ చేయడానికి. మనం మళ్ళీ మనం ఇన్వైట్ చేస్తున్నాం జాన్ కోయ గారికి. జాన్ కోయ గారు మీరు తప్పకుండా రావచ్చండి. మీరు వెనకడికి వెయ్యారని నేను అనుకుంటున్నాను. మీరు లైవ్ లోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. అంతలోకి మనం కాలర్స్ తో మనం మాట్లాడదాము. శైలజ రాణి గారు మీకు అవకాశం ఇస్తున్నాము, మీరు చెప్పండి మేడం. అదేనండి వంశీ గారు మీరు ఒక నిమిషం. శైలజ రాణి చెప్పండి మేడం మీరు. అదే మన విష్ణుమూర్తి మానవుల మనుగడను కాపాడడం కోసం రకరకాల అవతారాలు అంటే మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇలాగా రకరకాల అవతారాలు ఎత్తారండి మనుషుల మనుగడ కోసం, కాపాడడం కోసం. అదే యెహోవా అయితే తన ఉనికిని కాపాడుకోవడం కోసమని మనుషులందరినీ గొర్రెలు చేశాడు అతను. సూపర్ పాయింట్ చెప్పారు మేడం, సూపర్. అది చెప్పాలని వచ్చానండి నేను. మన విష్ణుమూర్తికి యెహోవాకి నిజం అంటారా కాదంటారా చెప్పండి. గొర్రెలు అవుతారండి, ఆయన గొర్రెలు కాపాలి. అంటే తన ఉనికిని కాపాడడం కోసమే గొర్రెలను చేశాడు మనుషులందరినీ కాపాడుకోవడం కోసం. మన విష్ణుమూర్తి అంటే తన జంతువుల రూపంలో వచ్చాడు మన కోసం, మనల్ని కాపాడడం కోసం మన విష్ణుమూర్తి. ఓకే, అదే చెప్దామనేసి వచ్చాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో 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 చెప్పండి వంశీ గారు. సార్ అది పోప్ తెలుసా మీకు? పోపే చెప్పాడు ఆల్రెడీ. ఏది సెంట్ థోమా పనిచేసింది సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లోట. ఆఫ్ఘనిస్తాన్ నియరెస్ట్ అనుకుంటే, కేరళ ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ? పాయింట్ నంబర్. హలో, సో చెప్పండి. అదే హిస్టారికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్ జావియర్స్ కాలేజ్, ఇది క్రైస్తవ కాలేజే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పింది ఏంటంటే 1953లో చెప్పారు ఆల్రెడీ, ఇప్పుడు కాదు, ఇది 1953 ఆల్రెడీ చెప్పారు. ఏది టోంబ్ ఆఫ్ సెంట్ థామస్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, వీళ్ళు ఏదైతే సెంట్ అది మైలాపూర్ లో లేదు. అంటే ఏంటంటే సెంట్ థామస్ టోంబ్ అంటే సమాధి మైలాపూర్ లో లేదు అని క్లియర్ గా చెప్పారు వాళ్ళు. సమాధి అదే అంటే ఇంకా అదొక పాయింట్. ఇంకోటి మైలాపూర్ లో ఉన్న సెంట్ థామస్ చర్చ్ లో ఒక అదేంటి ఒక క్యారికేచర్ ఉంటుంది, అంటే ఒక ఫోటో లాంటిది అనమాట. ఫోటో అంటే ఆ ఫోటోలో ఏంటంటే ఇది తోమాని చంపుతున్నట్లుగా ఒక ఫోటో, ఒక వాల్ పెయింట్ వేసి ఉంటుంది. వాల్ మీద పోస్టర్ వేస్తారు. అందులో చంపుతున్నది ఒక ఫిషర్ మ్యాన్ చంపుతున్నట్లుగా ఉంటుందే గాని ఒక బ్రాహ్మణుడు అందులోనూ ఒక అదేంటి జంధ్యం వేసుకుని చంపుతున్నట్లుగా ఉండదు అందులో. క్లియర్. సో వాళ్ళకి బేసిక్ అంటే పోర్చుగీస్ వాళ్ళకి అప్పటికే వాళ్ళకి కల్చర్ తెలియదు, వాళ్ళకి ఇండియన్ కల్చర్ తెలియదు. కాబట్టి ఎవరినో అక్కడ అలా పెట్టి అలా ఫోటోలో ఎవరినో అలా వేస్తారే గానీ స్పెసిఫిక్ గా బ్రాహ్మణులను ఉద్దేశించి ఎవరు చూస్తారులే అంత సీరియస్ గా అని చెప్పి అనుకున్నారు బేసిక్ గా అప్పుడు. ఇది 16వ సెంచరీలో. సో వాళ్ళకి కనీసం బ్రాహ్మణులు ఎలా ఉంటారు, వాళ్ళ విధి విధానాలు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు బ్రాహ్మణులే చంపారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయటము. ఏది నంబూద్రి బ్రాహ్మిన్స్ చంపారు అని చెప్పి. ఏది నంబూద్రి బ్రాహ్మిన్స్ 4వ సెంచరీలో ఉంటే వీళ్ళు 52వ దశకం 52 వాట్ ఎవర్ ఎలా చంపుతారు వాళ్ళు? 52 అప్పుడు వెళ్ళి ఎలా చంపుతారు? బ్యాక్ అంటే టైం మెషిన్ లో వెళ్ళి చంపారు వెనక్కి వెళ్ళి. అంటే అప్పుడే అంటే మన వాళ్ళు టైం మెషిన్ అప్పుడే కనుక్కున్నారు అనమాట. అదే. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మెసేజ్ చేశారు. ఈశ్వర్ శరణ్ రోట్ ఏ బుక్ ఆన్ ద మిత్ ఆఫ్ సెయింట్ థామస్ అండ్ ద మైలాపూర్ అని ఏదో శివ టెంపుల్ అని. అవునండి, ఆయన కెనడియన్ హిస్టోరియన్. యాక్చువల్లీ ఆయన కెనడియన్. ఆయన ఒక బుక్ రాశారు బేసిక్ గా ఈ పర్టికులర్ పాయింట్స్ మీద. సో అది అమెజాన్ లో కూడా దొరుకుతుంది. వీ కెన్ సింప్లీ ఆర్డర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ డెలివర్డ్. నేను చూస్తాను తప్పకుండా. ఒకసారి ఏమైనా ఉంటే లింక్ పెట్టండి సార్ నాకు ఒకసారి. మీకు అదే సెర్చ్ చేసి మీకు నాకు లింక్ పెట్టండి, నేను ఆర్డర్ చేస్తాను తప్పకుండా. రైట్ అండి, డన్. ఓకే వంశీ గారు, చాలా ధన్యవాదాలు మీకు. జై శ్రీరామ్. కృష్ణ గారు మీరు చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు కృష్ణ, నేను జై శ్రీరామ్. నేను అండమాన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? నేను ఇక్కడ ఇండియన్ నేవీలో వర్క్ చేస్తూ ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇంతవరకు తెలీదు మన ధర్మం గురించి, వాటి గురించి. ఇక్కడికి వచ్చాక నేను సోలోగా ఉండడం వల్ల యూట్యూబ్ లో శివశక్తి, ధర్మ పోరాటం, మీ అన్నకున్న రాముడు, మీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని చూస్తూ ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఒకప్పుడు ఇవన్నీ మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని ఒకటే అనుకునేవాడిని. అంటే ఎవరో చెప్పి అట్లా విని
నాకేం తెలియక అన్ని ఒకటేలే, ఏంటి ఎందుకు ఇట్లా కొట్టుకుంటారు అట్లా అనుకునేవాడిని. ఇప్పుడిప్పుడు ఓకే. ఇప్పుడిప్పుడు అన్ని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ ద్వారా తెలుసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. ఇది చెప్పడానికే నేను వచ్చాను సార్. ధన్యవాదాలండి. అంటే మీరు సెక్యులర్ భావజాలం నుంచి కట్టర్ హిందూగా తయారవుతున్నారు అనమాట. ఓకే, గుడ్. చాలా సంతోషం అండి. చాలా సంతోషం కృష్ణ గారు. శ్రీధర్ గారు చెప్పండి సార్. సార్ నమస్తే అండి, అక్కడ ఉన్న అందరికి నమస్కారం అండి. సార్ నేను రోజు లైవ్ చూస్తుంటాను, కొన్నిసార్లు లైవ్ లో కూడా మాట్లాడాను. అయితే నేను ఇప్పుడు లేట్ గా ఇప్పుడే జాయిన్ అయ్యాను. నేను కొన్ని రోజులు చెన్నైలో కూడా ఉన్నాను సార్. ఇప్పుడు ఈ తోమ మీద కొన్ని కట్టుకథలు ఉన్నాయి. అక్కడ ఈ తోమ వచ్చి చెన్నై మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆ ఏరియాలో ఆయన బ్యాప్టిజం ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా అతన్ని పట్టుకొని చంపేశారని చెప్పేసి ఒక కట్టుకథ సృష్టించారు. ఇప్పుడు ఆ చర్చి ఉన్నటువంటి ఆ స్థలం కూడా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఈ క్రైస్తవులు కబ్జా చేసి ఆ చర్చి కట్టారని ఉంది. కాకపోతే ఇంకా తర్వాత కూడా సెయింట్ థామస్ అని ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, లోకల్ స్టేషన్. అక్కడ కూడా ఆ కొండ పైన మళ్ళీ సెయింట్ థామస్ ఆ కొండ మీద ఆయన సమాధి ఉందని చెప్పి ఇవన్నీ కట్టుకథలు కట్టారు. ఇవన్నీ కూడా కోర్టులో కేసులు కూడా నడిచినాయి, కానీ అవేం తేలలేదు, అవి నిజమని తేలలేదు. అంతేకాకుండా ఈ కేరళలో ఆ సన్నిధానానికి వెళ్ళడానికి ముందుగానే యువతలు కూడా వాళ్ళు తీసుకెళ్లి ఏం చేశారంటే ఒక సిలువను బాతి ఇది సెయింట్ థామా వచ్చినప్పుడు పెట్టినటువంటి సిలువ అని చెప్పేసి ప్రచారం చేసి అయ్యప్ప స్వామి కంటే ముందు నుంచే ఇక్కడ ఈ సిలువ ఉంది, ఇది యాక్చువల్ గా ఈ క్రైస్తవులకు చెందింది, ఇక్కడ చర్చి కడతామని చెప్పి వాళ్ళు దాని మీద నానా యాగి చేస్తే పాపం అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ సంస్థలో ఆయన కోర్టులో నానా తంటాలు పడి అనేక బెదిరింపులు దాడులను ఎదుర్కొని చివరికి ఆయన కోర్టులో కేసు వేసి గెలిచి చక్కని అక్కడి నుంచి తీయించారు. వాడు చెప్పారు 2000 సంవత్సరాల క్రితం మరి ఆ సిలువ అక్కడ బాధ్యత చెక్క మరి ముగిలిపోయి పుచ్చుకోలేదా 2000 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉందా అని చెప్పేసి. చిన్న విషయం గమనించాలా, ఆ సిలువ గుర్తు అనేది యేసు చచ్చిన తర్వాత 350 సంవత్సరాలకి అది బయటకు వచ్చిందండి. అంటే సిలువ గుర్తు అనేది యేసు చచ్చిన తర్వాత. అంతేగాని అంతకు ముందు సిలువ గుర్తు లేదు. అంతకు ముందు యేసు 350 సంవత్సరాల ముందు సిలువ అనేది గుర్తు లేదు. లేదు. అవును, 350 సంవత్సరాల తర్వాత ఆ సిలువ గుర్తు తీసుకొచ్చారు, దాన్ని పాపులర్ చేశారు దాన్ని. అవును సార్, అక్కడ ఆలయం దర్శనం లేకుండా మూసేసి ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లి ఆ సిలువ అక్కడ పాతి ఇది తోమ పెట్టిందని చెప్పి ప్రచారం చేసి ఇక్కడ శబరిమలది కాదు ఇది క్రైస్తవులదే కొండ అని చెప్పి దాని మీద కూడా చాలా యాగి చేశారు. మీరు వింటే వాళ్ళు చెప్తారు సార్, ఇక్కడ తోమ వచ్చబోసాడు, ఇక్కడ పనుకున్నాడు అని కూడా చెప్తారు. మీరు వింటే మన దౌర్భాగ్యం ఆయన పేరు గుర్తులేదు. ఆయన నాన్న బెదిరింపుల్ని దాడులను ఎదుర్కొని ఆయన కోర్టులో కేసేసి గెలిచి చివరికి ఆ సిలువను అక్కడి నుంచి తరలించి అక్కడ పెట్టారు సార్. ఇండియాలోనే కాదు మరి ఆ తోమ సమాధులు మరి విదేశాల్లో కూడా దొరికినాయి. మరి ఇన్ని చోట్ల ఆయన సమాధి ఎట్టాయాడో తెలియట్లా. మరి తోమ ఒకడా లేదా 10 మంది ఉన్నారా? మరి సెయింట్ థామస్ లో ఒకటి, మైలాపూర్ లో ఒకటి, కేరళలో విదేశాల్లో ఎంతమంది తోమాలు, మరి ఏ తోమ ఎవడో మరి ఇదంతా తేల్చాల్సింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, ఓకే. చెప్పండి సార్. చెప్పండి. అంటే ఈయన అవయవాలు తీసి ఒక ఊర్లో ఏమైనా పెట్టారేమోనండి తోమావి. మరి కపాలేశ్వర స్వామి అంటే శివాలయం, మరి అక్కడ ఇందే తీసుకొచ్చి పెట్టారా ఏరియాలో? అదే అర్థం కావట్లా. మరి ఆ సెయింట్ థామస్ లో ఏం పెట్టారో, కేరళ గుడి దగ్గర ఏం పెట్టారు? అందుకే అన్నారు కదా సార్, ఇనేవాడు వీపీ అయితే ఏపీ అంతా నాదే అని సామెత ఒకటి ఉంది. అవును సార్, అవును. ఇప్పుడు అదే సామెత. ఇనేవాడు వీపీ అయితే ఏపీ అంతా నాదే అన్నట్టు. ఇదే మన దౌర్భాగ్యం. ఇదే తోమా ఇండియా వస్తాడు, మరియమ్మ ఇండియా వస్తాడు, అందరు ఇండియా వస్తారు. అవును, మరి ఆ విదేశాల్లో దొరికిన సమాధుల గురించి తేల్చరు. మళ్ళీ ఇక్కడ వీళ్ళంత గుడ్డితనంగా వాదన చేస్తున్నారంటే వీళ్ళ అజ్ఞానానికి. ఇప్పటికి కూడా క్రీస్తుకి మీకు చారిత్రక ఆధారాలంటే వీళ్ళు చెప్పేది ఒకటి, క్రీస్తు సగం క్రీస్తు పూర్వం అది ఎత్తేసారా బాబు, దాన్ని కామనరా బిఫోర్ కామనరా అంటే ఇప్పటికీ నమ్మరు వీళ్ళు. అదే చెబుతుంటారు చారిత్రక ఆధారం అంటే క్రీస్తు సగం. గొర్రెలు ఎందుకు అవుతారండి? ఇప్పటికీ అదే వాదన చేస్తుంటారు సార్ వీళ్ళు. ఆధారం ఏంటంటే అదే ఆధారం. నేను ఇట్లా పెట్టితే నేను ఒక కామెంట్ కూడా పెట్టాను, బాబు ఎక్కడైనా సరే మేకులు కానీ చెక్కలు కానీ గోచిగుడ్డు కానీ ఎక్కడ దొరికితే పోనీ అదేమో చూపించి ఆధారాలు చెప్పండి అని. మరి అంతేకాదు యేసు పురుషాంగం యొక్క ముందు వాళ్ళు ఆ చర్మం కోసం చాలా చర్చలు కూడా కొట్టుకున్నాయి. చివరికి పోపు గారు ఈ చర్మం గురించి డిస్కషన్ వద్దు, యేసు పురుషాంగం యొక్క చర్మం ఎవరి దగ్గర లేదు, ఇక దాని గురించి వద్దని చెప్పి కొన్ని రోజులు ఏదో ఒక చర్మాన్ని పెట్టి యేసు పురుషాంగం యొక్క ముందు చర్మం అని చెప్పి ఊరేగింపులు చేసి దానికోసం యుద్ధాలు చేసి కొట్టుకున్నారు. చివరికి పోపు గారు వచ్చి దాన్ని పరిష్కరించి యేసు యొక్క పురుషాంగం ముందు చర్మం ఎక్కడా లేదని చెప్పి చెప్పారు. పురుషాంగం యొక్క ముందు చర్మం కోసం మా దగ్గర ఉందంటే మా దగ్గర ఉంది కొట్టుకున్నారంటే వీళ్ళు మరి నాగరికలో తెలియదు సార్. 12వ శతాబ్దంలోనే 11వ శతాబ్దంలో జరిగింది అది. అవును సార్, అవును. ఓకే అండి, ఓకే అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. జై శ్రీరామ్ అండి. నేను శ్రీనివాసంలో నేను చెప్పదగ్గది ఏంటంటే
మన డిబేట్లు అనేది డైలీ చేస్తున్నారు, చాలా మంచిది. కానీ నా ఉద్దేశం ఏంటంటే సెక్యులర్ కుక్కలో చాలా మంది ఉన్నారండి. ఈ సెక్యులర్ కి సంబంధించి అన్ని మతాలు సమానం అనుకునే ఈ రోజు కూడా బతుకుతున్న హిందువులు చాలా మంది ఉన్నారు. క్రిస్టియన్స్ కంటే దేశ ద్రోహుల కంటే ప్రమాదమైన వాళ్ళు సెక్యులర్లు. కనుక మీరు పెట్టే డిబేట్స్ తో పాటు ఒక రోజు డిబేట్ కానీ లేకపోతే వారానికి 1-2 కానీ కేవలం సెక్యులర్ గురించి మాట్లాడడం కోసం పెడితే మన హిందువుల్లో కూడా అవేర్నెస్ వచ్చి ఆహా సెక్యులర్ అంటే ఇలా ఉంటుందా, అంటే మేము ఇంత తప్పు చేస్తున్నావా అని మన హిందువులకు కూడా ఒక భావన వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ చేసినట్టు ఉంటుందని నా ఉద్దేశం అండి. ఓకే, అయితే మీకు ఒక చిన్న వివరణ ఇస్తానండి. ఇప్పుడు సెక్యులర్ కుక్కలని అని అంటారు, అంటే వాళ్ళకి ప్రజలకి అంటే మనం చేసే వీడియోస్ కానీ లేదంటే క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి అవగాహన ఉండదండి. ఇప్పుడు మన వీడియోస్ ఇంకా అందరిలోకి వెళ్ళట్లేదు. ఒకటి మెయిన్ పాయింట్, మనం వాళ్ళని కుక్కలతో ఇలా పోల్చకూడదని. ఎందుకనంటే మనము అందరం సమానమైనటువంటి అది తల్లిదండ్రుల నుంచి కానీ 4 అలా వచ్చింది కాబట్టి అవగాహన లోపం వల్ల ఇలా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏమైతే వీడియోస్ చేస్తున్నామో ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ప్రజలకి తీసుకెళ్ళాలి. అదే ఈ వీడియో చేస్తే వీళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బుల కోసం ఏమైతే ఎవరు చేయలేదు, ధర్మం కోసమే చేస్తున్నాం. ఒకటి మన హిందువులు కూడా చాలా మంది వీడియో చేస్తే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి, ఈ యూట్యూబ్ లో డబ్బుల కోసం మేము ఇక్కడ చేయాల్సిన ఇక్కడైతే 4 గంటలు 5 గంటలు ఏదైతే ఇక్కడ కష్టపడుతున్నామో ఒక ర్యాపిడో కానీ లేదంటే ఓలా తోలినా కూడా నీకు ఏంటంటే ఒక 4 గంటల నీకు 500-600 సంపాదిస్తారు ఈజీగా. సో రాముడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. అసలు పాస్టర్ గా మారిపోతే లక్షలు సంపాదించుకోవచ్చు మన టాలెంట్ కి. అవును, ఎగ్జాక్ట్లీ ఇది నేను అదే చెప్పబోతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే మా టాలెంట్ ఉందో, ఇప్పుడు మేము పాస్టర్ గా వెళ్ళామంటే దశమ భాగాలు వస్తాయి, కానుకలు, ప్రథమార్పణలు అన్ని వస్తాయి. చాలా మంది ఇప్పుడు ఇలా చేసే వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన డబ్బా వాళ్ళు అక్కడ ఏదంటే రెడ్ కార్పెట్ అంటారు. దశమ భాగం కాడు అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, విందు పొందు అన్ని వస్తాయి పాస్టర్ అయితే. ఇక్కడ చించుకొని చెప్తే ఏమీ రాదు, ఇక్కడ గొంతు చించుకొని చెప్తే ఏమీ రాదు. ధర్మం గురించి మాట్లాడుతున్నాం. అది ఒక పాస్టర్ ఫెసిలిటీ, ఒక పాస్టర్ శ్రీనివాస్ గారు, ఒక పాస్టర్ ఉండే ఫెసిలిటీస్ ఇండియాలో ఎవరికి లేవండి. నార్మల్ పాస్టర్ కూడా ఫ్లైట్ లో తిరిగేంత రేంజ్ లో ఉన్నాడు తెలుసా. రేంజ్ లో ఉన్నాడు. 5 స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునే రేంజ్. ఈ రోజు మనం చూస్తే నెట్ గా అంత ఆస్కారం లేదు, కీబోర్డ్ పోతే మనకి దిక్కు దిశనం లేదు, మొబైల్ రీఛార్జ్ ఇలా చాలా ఒక్కొక్కటి ఒక ప్రాబ్లమ్స్ చెప్పకూడదు కానీ. సో ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయండి. ఓకే, ఎనీవే, ఎందుకంటే మేము చేసే వీడియోస్ ప్రజలకు తీసుకెళ్ళాలని. ఇంకొక విషయం ఏంటంటే మన లక్ష్మణ్ తిరుమల గారి యొక్క ఛానల్ కూడా మనము కామెంట్ కూడా నేను వేసాను, కామెంట్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన లక్ష్మణ్ తిరుమల గారి యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి నేను కోరుకున్నాను. ఎందుకంటే లక్ష్మణ్ తిరుమల ఖచ్చితంగా రాఘవ్ గారు ఖచ్చితంగా చేస్తానండి. లాస్ట్ చనిపోయినాక ఒకే ఒక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తానండి. చెప్పండి. ఒక పాయింట్ ఏంటంటే, నేను మొన్న రీసెంట్ గా ఒక అతను మాకు ఒక బాగా రిచ్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్, అతన్ని నేను నా కార్ లో తీసుకుని వెళ్తున్నాను. డ్రైవర్ ని తీసుకుని వెళ్తుంటే అతను కష్టపడాడు అనమాట. అతను వైజాగ్ లోనే వెళ్తూ ఉండగా ఒక మసీద్ కనపడంగానే ఇలా 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 అన్నాడు. అలాగే ఒక 4-5 కిలోమీటర్లు పోయాక ఎన్ఐడి క్లాస్ లో ఒక చర్చ్ కనపడింది. ఇలా 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 అన్నాడు. ముందుకెళ్తే ఆంజనేయ గుడి కనపడింది. ఇలా 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 అన్నాడు. నాకు అర్థమైంది సెక్యులర్ సార్, మీరు ఇలాగా అన్ని గుళ్ళకి దండం పెట్టారు కదా, మరి అదే విధంగా వేరే మతస్థులు కూడా పెడతాను మీరు భావిస్తున్నారా అన్నా. అది కూడా తెలియదండి, మన సెక్యులర్ కంటే కదా అందరూ సమానమేనండి అన్నాడు. అలాంటి వాళ్ళు బాగా కోటీశ్వరులే ఈ రోజు కూడా ఒక సెక్యులర్ భావన నుంచి బయటికి రావట్లేదు. కాబట్టి మన హిందువుల్లో మనల్ని ఎగ్జిబిట్ చేస్తే వేరే మతాలకు వెళ్ళకోకుండా ముందుగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది బాబు గారికి. అంతే. తప్పకుండా అర్థం. జై శ్రీరామ్. రామకృష్ణ వడ్డాడి సార్, చెప్పండి సార్. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ కృష్ణ గారు వచ్చారు, ఒక్క నిమిషం. కృష్ణ గారు మీరు చెప్పండి. మళ్ళీ కృష్ణ గారు చెప్పండి అంటున్నాడు మరి. హలో చెప్పండి. హలో 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 జై శ్రీరామ్ చెప్పండి. వంశీ గారు ఒక్క నిమిషం.
స్ట్రాటజీస్ ఎలా ఉంటాయటండి, పబ్లిసిటీ స్ట్రాటజీస్? హలో హలో, రైట్. ఒక్క నిమిషం వంశీ గారు, కృష్ణ గారు మీరు మాట్లాడండి. హలో, లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. ఏం లేదు సార్, మీతో మాట్లాడాలని. ఇప్పుడు గోపి గారు అంటే మాకు ఫేవరెట్. గోపి గారు ఓకే, మీరు చేసే ప్రతి దానికి మేము సపోర్ట్ చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు మాట్లాడే దానికి ఏంటంటే ఒక ఒక ఆ, వాళ్ళు మాట్లాడేదానికి మీరు చెప్పడానికి కూడా వీలు కాని విధంగా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు సార్. మీరు అదే ఒకసారి గుర్తు చేసుకోండి. తప్పకుండా. వాళ్ళని లైన్ లోకి ఎవరిని తీసుకున్నా గానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. చూసే ప్రతి ఒక్కరిని కూడా, హిందువులు మనోళ్ళు అనేవాళ్ళు చూసే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. అట్లా కాకుండా క్లారిటీగా మీరు మాట్లాడేది ప్రతిదే ఇప్పుడున్న జనరేషన్ కి గోపి గారు మాట్లాడేది కనెక్ట్ అవుతుంది. వాళ్ళని మనం ఏ రకంగా మాట్లాడాలనే దానికి ఇప్పుడున్న జనరేషన్ అంతానండి, కొడతానంటే 2 దెబ్బలు కొడితేనే కనెక్ట్ అవుతారు. ఇంకా వెళ్తా ఉంటే మనం ఎంత చేసినా గానీ వాళ్ళు అదే రూట్ లో వెళ్తారు. మనం ఎంత చెప్పినా మీరు రాముడు గారు మీరు మొన్న మాట్లాడితే ఆయన మిమ్మల్ని బూతులు తిడుతున్నా గానీ మీరు ప్రేమగా మాట్లాడినా ఆయన రిసీవ్ చేసుకోవట్లేదు ఆయన. ఇప్పుడు మనం ఏంటంటే పాస్టర్లు కానీ వాళ్ళు క్రైస్తవులు ఈ విధంగా చెప్పారు, వాడు ఎదవాడిని మనం వాడి స్థాయికి దిగజారి మాట్లాడాలంత అవసరం లేదు. మనం ఎప్పుడు మనం ఉన్నత స్థితిలో ఉంటాం, వాడి ఆ స్టేజ్ కి వెళ్ళి మనము ఆ విధంగా కొన్నిసార్లు మాట్లాడాలి. నా లెవెల్ అదైతే కాదని నేను అనుకున్నానండి. నా యొక్క అభిప్రాయం. లేదండి, మీరు ఎంత ఓపికగా మాట్లాడుతుంటే ఫోన్ చేసి మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరంతా ఓపికగా సమాధానం చెప్తున్నారు. మనకున్న ఒక సహనం అది. ఇప్పుడున్న జనరేషన్ లో అది కాదండి. ఇప్పుడు గోపి గారి లాగా మాట్లాడితే రివర్స్ ఎదురు తిరిగి మాట్లాడితేనే ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు ఎందుకు వాళ్ళ స్పందన వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మీరంతా ఒకటైపోయి వాళ్ళ మీద యాంటీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ స్పందన వచ్చేది, మొత్తం బయటకు వస్తున్నారు. సైలెంట్ గా ఉంటే మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు. మొత్తం కంప్లీట్ గా ఎప్పుడు అయిపోద్ది మనకి. అంటే ఇప్పుడు వాళ్ళని మనం ఎంత ప్రేమగా మాట్లాడినా రిసీవ్ చేసుకోవట్లేదు, యాంటీగా వెళ్తున్నారు. ఒక్కసారి దాని గురించి చెప్దామని సార్. ఏం లేదు, తప్పకుండా అండి. ఓకే సార్. ఓకే సరే, ఆ విధంగా కూడా నేను నా వ్యక్తిత్వాన్ని కూడా చూద్దాం భవిష్యత్తులో. వంశీ గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు వీడు మన టెక్స్ట్ బుక్స్ లో కూడా చదువుకుందాం చూసారా, అది వాస్కోడిగామా మనకి ఏది ఇండియా కనిపెట్టాడని చెప్పేసి. హలో, అది ఇప్పుడు వాస్కోడిగామా 15వ సెంచరీలో వచ్చాడు. మరి ఇప్పుడు ఈ లెక్కన వీళ్ళు చెప్పే దాని ప్రకారం తోమా మన ఇండియాని ఎప్పుడో కనిపెట్టి ఉండాలిగా. మరి అలా అయితే తోమా వచ్చినప్పుడే కనిపెట్టి ఉండాలిగా. సో ఇంత అస్సలు అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో అసలు ఎక్స్పర్ట్స్. ఏది వీళ్ళ దీన్నే పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ అంటారు వాళ్ళ టర్మ్స్ లో. వంశీ గారు, సో ఒక మాట చెప్తున్నాను వంశీ గారు మీకు. తోమా కాదండి, అసలు వాళ్ళు ఎట్లా వాడుకుంటారంటే వివేకానందుడు యేసు గురించి చెప్పాడు, రామకృష్ణ పరమహంస యేసు గురించి చెప్పాడు. ఇక పొరపాటున అలెగ్జాండర్ గౌతమ్ బుద్ధుడు యేసు కంటే ముందు పుట్టారు కాబట్టి బతికిపోయాం, లేకపోతే అలెగ్జాండర్ గౌతమ్ బుద్ధుడు యేసు గురించి చెప్పారని చెప్పి ప్రచారం చేస్తారు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వివేకానందుడు యేసు గురించి చెప్పాడని చెప్పి ఫోటోలు పెడతా ఉంటారు. చిన్నజీయర్ స్వామి యేసు గురించి చెప్పాడని చెప్తాడు. ఎవడు దొరికితే ఎవడు కొంచెం పాపులర్ అయితే వాడు యేసు గురించి చెప్పాడని చెప్తాడు. అంతే అంతే. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు కదా, రామ్ గోపాల్ వర్మ ఏదో అన్ని దేశాల్లో కంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి అక్కడ ఆ దేవుడే గొప్ప అన్నట్టు చెప్పాడు. ఎవరు? రామ్ గోపాల్ వర్మ. మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ దేశం ఉంది. అంతే ప్రపంచ దేశాల్లో చాలా దౌర్భాగ్య స్థితిలో ఇది దాని పేరు ఏదో ఉంది, దాని పేరు గుర్తు రావట్లేదు. అదే డొక్కలని పీకిపోయింది చూడండి, పిల్లలంతా లోపలికి వెళ్ళిపోయింటే ఎముకలన్నీ పిల్లలు ఫుటోలు పెడుతుంటారు. ఆఫ్రికా నమ్మేది. మరి అక్కడ దానికి దేశం ఎందుకు కాలేదు? మరి ఈ పిచ్చిపున్నాడు లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? ఆఫ్రికా వదిలేండి, యూరోప్ లోనే ఆ ఫోటోలు చేస్తాయి. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక తల లేని మైండ్ లేనివాడు. వాడు ఏదో యేసు అమెరికాలో దేవుడు యేసు కాబట్టి అక్కడ దేశ రిచ్ కంట్రీ కాబట్టి ఆడు దేవుడు అని చెప్పి వీడు చెప్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్రికా లాంటి దేశాల్లో యేసు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పేదరికంలో ఉంది? వాళ్ళు కూడా రిచ్ కంట్రీ అవ్వాలి కదా. అది కూడా ఆ మాత్రం కామన్ సెన్స్ రామ్ గోపాల్ వర్మ లేదు, ఈ గొర్రెలకు కూడా లేదు. కామన్ సెన్స్ అంటే ఎందుకు అవుతా? వాళ్ళు అలా అన్నప్పుడల్లా నేనేం చేస్తా అంటే
ఇప్పుడు వివేకానందుడు క్రిస్టియానిటీ గురించి చెప్పాడు అన్నప్పుడు నేను క్రితం జన్మలో నేను ప్యాంథర్ని అనేస్తూ ఉంటా వాళ్ళతో అలా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడలేమా? రామకృష్ణ పరమహంస కూడా యేసు గురించి చెప్పాటండి. అసలు నేను నిన్న పోస్ట్ చూశాను ఫేస్బుక్ లో. సీతమ్మ కూడా చెప్పిందని చెప్తారండి వీళ్ళు అవసరం అయితే. సీతమ్మ గారు కూడా యేసు గురించి చెప్పారని చెప్తారు వీళ్ళు. అంత ప్రాబ్లం కాలేదు కదా. ఇంకో విషయం చెప్పనా, చెప్పండి చెప్పండి. అదే మీకు ఇంకో విషయం చెప్పనా, శివశక్తి ధర్మ పోరాటం ఛానల్ వాళ్ళు కూడా శివశక్తి ధర్మ పోరాటం ఛానల్ వాళ్ళు కూడా చేస్తున్నది ఏదో విధంగా క్రైస్తవం పబ్లిసిటీ అనే నమ్మే పాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది మంచి పబ్లిసిటీ, చెత్త పబ్లిసిటీ అనేది కాదు. అసలు వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. గోపాల్ గారికి ఏం కావాలి? మంచి పబ్లిసిటీ. అదే అదే వంశీ గారు ఒక నిమిషం అంటే మనకంటే జనాలు కొంచెం మాట్లాడిద్దాం సార్, కొంచెం సైలెంట్ గా ఉండండి. రాసి హనుమంతరావు గారు సార్ మాట్లాడండి సార్. మీ అందరికీ నా ధన్యవాదాలండి. హిందూ ధర్మం కోసం చాలా బాగా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేసేటటువంటి చైతన్యం ప్రజల్లో పబ్లిక్ కోసం మీరు చాలా చేస్తున్నారు. మీ వీడియోలన్నీ చూస్తున్నాను నేను. మీ వీడియోలు కూడా చాలా వరకు చేతనైనంత వరకు నేను షేర్ చేస్తున్నాను పబ్లిక్ లోకి బాగా వెళ్ళాలని. అయితే మనం ఫేస్బుక్ లో కూడా కొటేషన్స్ రూపంలో పెడితే బాగుంటుందని నా ఆలోచన. అది మీరు అది చేస్తే బాగుంటుందని నా ఆలోచన. పోస్ట్ లో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాకు అంత సమయం, నిద్రపోయేంత కూడా సమయం కూడా లేదు. అవును మాట కరెక్టే. అవును, చాలా బాగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మా వంతుగా మేము కూడా మీ తరపున మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. ఇదే చెప్దామని మీ వీడియోలు అన్ని డైలీ ఎవ్రీడే ప్రతిదీ మీరు ఏది పెట్టినా అన్ని చూస్తున్నాము. ఈ సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు. వాయిస్ చాలా బాగుంది సార్ది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్ సార్, చాలా సంతోషం. వంశీ గారు చెప్పండి సార్. అలాగే ప్రేక్షకులు ఎవరైనా చూస్తున్నా ధర్మ పోరాటం ఛానల్లో కానీ లేదంటే శ్రీరాముల ఛానల్ చూసినా కూడా మనము డిస్క్రిప్షన్ మీకు లైవ్ లింక్ ఇవ్వబడింది. అలాగే మీకు కామెంట్ల రూపంలో కూడా నేను లింక్ ఇస్తున్నాను. ఎవరైనా లైవ్ కి వచ్చి మాట్లాడాలనుకునే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వచ్చండి. వంశీ గారు చెప్పండి సార్ మీరు. ఓకే, వంశీ గారు ఏం లేనట్టున్నారా? కొద్ది గారు మీరేమన్నా చెప్తారండి లేదంటే కన్క్లూజన్కి వెళ్దామా? క్లోజ్ చేసేద్దాం. 9:30 అవుతుంది కదా, 10 అవుతుంది కదా. కన్క్లూజన్ ఇస్తే మనం వెళ్దాము. ఓకే, తప్పకుండా కన్క్లూజన్ ఇవ్వండి. మన ఫండ్ రైజర్ కూడా కన్క్లూజన్ ఇస్తారు, తర్వాత లక్ష్మి గారి దగ్గరికి వస్తాను, తర్వాత నేను ఇస్తాను. మీరు చెప్పండి గోపి గారు. ఏమి కంక్లూజన్ ఏమీ లేదు. వాళ్ళు వస్తే మాట్లాడచ్చు, వాళ్ళు రాలేదు కదా. ఓన్లీ వన్ వర్డ్, వెయిటింగ్ ఫర్ పాస్టర్స్. ఓకే, పండి రాజేష్ గారు మీరు ఏమైనా మాట్లాడతారండి? పాయింట్ ఆఫ్ చేస్తారా? నాకు ఇంటరప్షన్ చేశారు, లేకపోతే కొద్దిగా ఫ్లో మిస్ అయింది చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏదైతే ఈ తోమ రాక అనే దాని గురించి నేను చెప్తూ మధ్యలో ఆగిపోయాను. ఇప్పుడు 300 ఏళ్ళు కూడా లేని ఈ క్రైస్తవ మత రాక భారతదేశానికి ఏదైతే ఉందో, సో దాని గురించి మీరెందుకు ఈ రకంగా పెట్టలేకపోతున్నారు అనే విషయంలో ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది 300 ఏళ్ళ నాటిది కాదు. అంటే తోమ మొదటి శతాబ్దం 58వ సంవత్సరంలో ఏమో వచ్చాడు అనే ఒక కట్టుకథ లేవనెత్తుకొచ్చారు. దీనికి ఇప్పుడు ఒకవేళ తోమాను కనుక చంపేసినట్లయితే, ఇప్పుడు మామూలుగా ఇన్ని చూసుకుందాం. ఇప్పుడు ఒకదానికి మెలిక ఉంటాయి అనమాట. ఆ మెలికలన్నీ ఒక్కొక్కటిగా విప్పుకొని వస్తే ఇందులో ఏ పక్క నుంచి కట్టుకథ అనేది అల్లుకొని వచ్చారు అనేది ఆ మూలం బయటకు వస్తుంది. సో దాన్ని పక్క తప్పించడం కోసం ఇంకా అంటే ఇప్పుడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ క్రైస్తవులకి, ఆ అబద్ధం అనేది ఆల్రెడీ యేసుక్రీస్తు అనేవాడు ఉన్నాడు, మన కోసం చచ్చిపోయాడు అనే ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి వీళ్ళు వేలల్లో అబద్ధాలు ఆడేస్తున్నారు. ఈ అబద్ధాల్లో ఒక అబద్ధం ఈ తోమా ఇండియా రాక. నిజానికి తోమా లేడు, ఇంకొక లేడు. చెప్పాలంటే అసలు ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుకే అబద్ధం బైబిల్ ప్రకారం. ఇంకా పోనీ చరిత్ర ప్రకారం చూద్దాం. ఇప్పుడు చచ్చాడు అనుకోండి, శవం ఉంటుంది. శవం ఉంది అనుకోండి, సరే అది పుట్టాడు అని చెప్పి ఒక పద్ధతి ఉంటది. కానీ అక్కడ శవం లేదు,
ఏమీ లేదు. మత్తయి సువార్తలో వీళ్ళు ఏదైతే లేఖనం నెరవేర్పని చూపిస్తున్నారో దానికి మూలం యెషయా కొడుకు అప్పుడు పుట్టేసాడు, అయిపోయింది. కానీ ఈ ఒక కల్పిత పాత్రని క్రియేట్ చేసి ఇదే నిజం అన్నట్టుగా తిప్పేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నమాట. నిజం కంటే కూడా నిజం అనే పేరుతో అబద్ధం అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఈ అబద్ధం ప్రచారం మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే మూలం ఏంటి? ప్రచారం చేసే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబడి, ఇన్కమ్. ఇప్పుడు ఈ సువార్తల కోసం రోడ్ల మీద తిరిగే ఆడంగులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటి, మనిషి అనేవాడు ఎక్కడో చోట ఏదో రకమైన తప్పు చేస్తాడు. ఏ తప్పు చేయకపోతే మహర్షి అవుతాడు, మహాత్ముడు అవుతాడు. ఇప్పుడు ఈ తప్పు ఏదైతే ఉందో, నేను ఈ తప్పు చేశాను నా కోసం అంటే ఇప్పుడు 2021 సంవత్సరంలో నేను చేసిన తప్పులకి ఎప్పుడు 2000 ఏళ్ల క్రితమే యేసు అనేవాడు కూడా చచ్చిపోయాడు. సో ఏంటంటే ఈ నరబలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నరబలి యేసుని బలి చేసి ఇంకా యేసుగాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటేనే వీళ్ళు గింజుకుంటూ ఉంటారు. మరి బైబిల్ ఏమంటుంది? యేసుని పశువు అంటుంది. ఐడియా ఉందా మీకు? అది ఏంటని? యేసుని పశువు అంటుంది బైబిల్. ఐడియా ఉందా మీకు? నాకు అయితే వాక్యం గుర్తు రాలేదు. పస్కా పశువు కరెక్ట్ గా గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? యేసుని పశువు అంటుంది. పాస్టర్లోనూ క్రైస్తవులు ఏమంటున్నారు? దేవుడు అంటున్నారు. అంటే ఇప్పుడు బైబిల్ మాటలను మనం గౌరవిద్దామా, లేదంటే మరి పాస్టర్ల మాటలు క్రైస్తవుల మాటలు గౌరవిద్దామా? ఇప్పుడు యేసుని పశువుగా తీసుకోవాలా లేకపోతే? చూడండి, అంటే ఎన్ని కల్పితాలు ఒకదాని నుంచి ఒకదానికి అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుంచడానికి. అంటే యేసు అనేవాడు, అసలు పుట్టని యేసు అనేవాడు ఎవరైతే ఉన్నారో అతను పుట్టాడు అని నిరూపించడం కోసం ఇన్ని అబద్ధాలు, అబద్ధం మీద అబద్ధం. అంటే జనాల్ని మోసం చేసి ఈ జాన్ పాల్ అనేవాడు ఒకడు ఉన్నాడు. యాక్చువల్ గా ఏంటంటే దీని గురించి వీడియో పెడదామని చెప్పేసి కేరిపోషం అయిపోయాడు. కాకపోతే ఈ అబద్ధాలు ఒకదాని వెనకాల ఒకటి అది కనీసం చెప్తాము, మనకి ఏమాత్రం కనీసం ఒక్కసారైనా సరే ఆ అసత్య దోషం మనకు చుట్టుకోదా అనే ఆలోచన కూడా చేయట్లేదు వాళ్ళు. దేవుడు చూసుకుంటాడులే, ఏసు చూసుకుంటాడులే. ఇప్పుడు నిన్న ఈయన వచ్చాడు విక్టర్ బాబు, ఏమంటాడు మాట్లాడితే? ముగ్గురు దేవుళ్ళు అంటాడు. ఓకే. మళ్ళీ ఏకేశ్వరోపాసన అంటారు, ఒకడే దేవుడు అంటారు. ఈయన ముగ్గురు దేవుళ్ళు అంటా వస్తున్నాడు. నిజానికి బైబిల్ చెప్తుంది కూడా ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు కూడా కాదు. అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నారు. మన తోమా గురించి కన్క్లూజన్ ఇవ్వండి. మనం ఎందుకంటే రెగ్యులర్ గా మనమే, అంటే మన వక్తలుగా ఉన్నప్పుడు మనమే ఒక టాపిక్ పైన స్టిక్ గా అవ్వాలి. లేదు, నేను దీని గురించే మాట్లాడుతున్నాను, తోమా గురించే. ఇప్పుడు ఈ అబద్ధం ఏదైతే ఉందో ఈ శిష్యులు అనే కాన్సెప్ట్, ఇప్పుడు తోమా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకున్నారు? పోనీ ఇప్పుడు తోమా వచ్చాడు అనుకుందాం. అంటే నేను ఈయన ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది కూడా తోమా రిలేటెడే. ఇప్పుడు తోమా వచ్చాడు అనుకుందాం, ఇప్పుడు వచ్చాడు సరే, వాళ్ళ శిష్యుల్ని ఎవరినో చేసుకున్నాడు, సువార్త ఏదో ప్రకటించమని చెప్పాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చి ఇక నువ్వు బైబిల్ కాలేజ్ పెట్టని చెప్పేసి మన జయశాలి ఎవడైతే ఉన్నాడో వాడికి అప్ చెప్పారా? అసలు వాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడానికి వాడుకున్న అర్హత ఏంటి? అంటే ఈ తోమా శిష్యుడు ఇతనికి ఏమన్నా బాధ్యత అప్పు చెప్పారా? అంటే చూడండి, అంటే లింక్స్. నేను ఇప్పుడు యెహోవా దాకా ఎందుకు వెళ్ళాను? యెహోవా నుంచి మళ్ళీ యేసు నుంచి ఏ శిష్యులు తోమా దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే పాస్టర్లు ఉన్నారో మొత్తం అంతా కట్టు కథలు, కల్పిత కథలు, పెట్ట కథల మీద నడుస్తుంది. విగ్రహారాధన తప్పంటారు. విగ్రహారాధన చేసిన యాకోబుని డెవలప్ చేసుకుంటా వచ్చి, అంటే 12 మంది పిల్లల్ని 12 గోత్రికులుగా డెవలప్ చేసుకుంటా రావడం. అంటే ఒక మాట మనం చెప్తున్నాం అంటే దాని మాట ఇక్కడే మనకు వ్యతిరేకంగా కనబడుతుంది అని చెప్పేసుకో వాళ్ళకి అర్థం కావట్లేదు. స్పష్టంగా చెబుతున్నాడు వీడియో, వాక్యం 2 అంచులకు అర్థం అంటే దాన్ని అదే ఖండించుకుంటాము, సమర్థించుకుంటూ వస్తారు. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధం చెప్పడం ఎలా అనేది బైబిల్ నుంచి, క్రైస్తవుల నుంచి మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏదైతే తోమా అనేవాడు ఉన్నాడో, తోమా రావడానికి నిజంగా ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చెప్పినట్లు 2 మార్గాలు. సముద్ర మార్గం రావాలంటే ఇప్పుడు పడవ చేసుకొని రావాలి. ఇప్పుడు పడవల్లో వచ్చేటప్పుడు
సముద్రంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లో ఎక్కడ మునిగిపోలేదా? మునిగిపోతే అక్కడ ఈత వేసుకొని వచ్చేసాడు పని. ఈత ఇక్కడ మీరు పాయింట్ గమనించాలా, కరెక్ట్ గా కేరళ రావాలి అంటే కంపాస్ కంపల్సరీగా ఉండాలి. కంపాస్ లేకపోతే మనం ఎగ్జాక్ట్ గా దానికి రీచ్ అవ్వలేమండి. అంటే మనం 180 డిగ్రీస్ 195 డిగ్రీస్ ఈ డిగ్రీస్ మనం కంపాస్ చూసుకుంటూ ప్రయాణం చేస్తేనే కరెక్ట్ గా ఒడ్డుకు చేరుకోగలం. కంపాస్ యూజ్ చేయాలి. అప్పటికి ఇంకా కంపాస్ అనేది రాలేదు మార్కెట్ లోకి. అంటే కంపాస్ సంగతి తీసేయండి. ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు నాకు ఇంకో డౌట్ అండి. కంపాస్ సంగతి తీసేయండి పని. ఇప్పుడు ఏ యెహోవానో ఏ పరిశుద్ధాత్మ ఒక నీటి చరం తాబేలో చేపో ఇంకోటేదో ఎక్కించుకొని కేరళ దాకా తీసుకొచ్చేసి కేరళలో నువ్వు మత మార్పులు చేయని తీసుకొచ్చి వదిలిపెట్టిందా తోమాని? అంతే ఏంటిదండి అంటే ఇప్పుడు అసలు కనీసం ఏదైనా మనం చెప్తున్నాం మాట్లాడుతున్నాం అంటే ఒక పద్ధతి పాడు ఏం ఉండవు అనమాట. అంటే అబద్ధాలు ఎలా చెప్పొచ్చు అన్నది వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే సరే, ఇక అందుకని ఈ తోమ అనేది కట్టు కదా పెట్టు కదా అబద్ధం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రావాలంటే సముద్ర మార్గం గుండా రావాలి. విషయం మర్చిపోయారండి. తోమ అంటాడు కదా, నీ బొక్కలో ఏలు పెడితే కానీ నేను నమ్మనంటాడు కదా. ఆల్రెడీ ఆయన బొక్కలో ఏలు పెట్టి చూశాడండి. యేసుక్రీస్తు బొక్కలో ఏలు పెట్టి తోమ చూశాడండి. అదే చేతిలో ఉంటాయి, నాకు గుర్తులేదు సరిగా. నేను యేసు బొక్కలో ఈయన పెట్టాడండి. చేయి పెట్టి చూసి నిర్ధారించుకున్న తర్వాతే ఇండియా వచ్చాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. అయితే ఇంకో విషయం ఇక్కడ మీరు గమనించాలి. పోనీ ఈ విషయంలో నాకు మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు యేసు నీళ్ళ మీద నడిచాడని చెబుతారు. ఆ నీళ్ళ మీద నడిచే వరం ఈ తోమకు కూడా ఏమైనా ఉందా? సార్ ఎందుకుంటుందండి, తోమ నీళ్ళ మీదే వచ్చి ఉంటాడు. రాయటం మర్చిపోయారు కానీ వేసుకున్నాడు సార్. తోమ కూడా నేటివ్ వేసుకుని ఇండియా వచ్చి ఉంటాడు. దాన్నే ఉంది. అవును, అదే రాధామణ మాత్రం నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను అన్నమాట. సునీల్ దేవుడు కదండి, నైటిల్ దేవుడు అని చెప్పాలని. సున్నీ దేవుడు కాదండి, నైటిల్ దేవుడు. అవును కాదండి, మన నోటి మాట ఏదో మనం బురదలని కాదు. డ్రెస్ కోడ్ వాళ్ళ దాంట్లో రాసిన చూస్తే అర్థమైపోతుందండి. మన అన్న ఏది పెట్టాడది నా సొంత వాక్యం కాదండి, బైబిల్లోనే ఉన్నది. అది మనం ఏది మాట్లాడినా బైబిల్ నుంచి మాట్లాడుతున్నాం, వీళ్ళే బయటకు వెళ్తున్నారు. బైబిల్ దాటి వెళ్ళకూడదు సార్, అది మనకు కరెక్ట్ కాదు. అది మన మధ్య కాలర్స్ కూడా ఉన్నారు, మనం 1 by 1 తీసుకుందాము. ఓకేనా సార్? కాలర్స్ తర్వాత లక్ష్మణ గారు మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ గంగ మీరు మాట్లాడండి సార్. మల్లికార్జున గారు మీరు మాట్లాడండి. చెప్పండి. అండకోట రాముడు అన్న, పని రాజేష్ అన్న, గోపి గారు, లక్ష్మణ్ గారు, అందరికి నమస్కారం అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జర మీ లైవ్ అప్పటి చూస్తున్నా, చాలా మంది చూస్తున్నా, బాగుంది. కొంచెం ఇట్లనే నడిపిస్తున్నా వీళ్ళకు. వీళ్ళు ఇట్లా చేయకపోతే ఆగదన్నా, ఇక బాగా చేస్తారు. మంచి కొంచెం ఎందుకంటే ఎక్కువ నుంచి కొంచెం మాట్లాడదామని అనుకుంటా, కానీ ఇప్పుడు ఏం వస్తుంది కొంచెం పరిచయం చేసుకొని కాల్ చేసినాం. ఓకే, సంతోషం అండి. జై శ్రీరామ్. గోపి గారు మీకు ఫస్ట్ జర మీ తరువు మంచిగా ఉంటది. క్రైస్తవులకు మీ తరువు జర బాగుంటది గోపి గారు. రైట్ సార్, జర దరువు మీద అప్పుడప్పుడు మీ దరువు వాడాలి సార్ కొంచెం. ఓకే అండి, మల్లేష్ గారు. ధన్యవాదాలు. మల్లికార్జున గారు మీరు చెప్పండి సార్. హలో మల్లికార్జున గారు. హలో మల్లికార్జున రావు చెప్పండి సార్. చెప్పండి సార్, మాట్లాడండి. వినపడుతుంది, చెప్పండి. చెప్పండి. అందరికి ఓం నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. గారు చెప్పినట్టు ఆ మతమే అవకాశవాద మతం అండి. అబద్ధాలు అవకాశవాదం రెండు కలిపితే క్రిస్టియానిటీ వస్తాయి. యేసు పుట్టడమే అబద్ధం. పుట్టడం అంటే కన్నిక పుట్టడం అబద్ధం. మళ్ళీ పరిశుద్ధాత్మని చెప్పడం ఒక అబద్ధం, దానికి ప్రూఫ్ లేదు. ఆ తర్వాత మనం గట్టిగా ప్రశ్నిస్తాం, ఏమని? మా ఇండియాకి ఈ మతానికి ఏంది సంబంధం అన్నప్పుడు తోమాని తీసుకొస్తారు. వీళ్ళు చెప్పిన సింపుల్ వెర్షన్ తోమాని తీసుకొస్తారు. తోమ ఏమన్నా బైబిల్లో ఇండియాకి వస్తాడేమో రాసి పెట్టుందా? రాసి పెట్టాలి కదా. ముందుగా తెలిసిన అతను ఇట్లా తోమ నేను ఇండియా వెళ్తాను అని చెప్పి బైబిల్లో రాయాలిగా, రాసాడు ఎక్కడన్నా? ఆయన ఎవడో చనిపోతే వాడి సమాధి పూడ్చి పెడితే తోమ అని రాసి పెడితే తోమ అయిపోతాడా?
ఓకే. మణి రాజేష్ గారు చెప్పినట్టు ఫుల్ గా అబద్ధాలండి, అవకాశవాదం అబద్ధం ఈ మతం అంతే. మనం గట్టిగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అంతే, ఈ సబ్జెక్ట్ నుంచి డివేటే బయటికి వెళ్ళిపోతారు. ఓకే అండి, సంతోషం. ఓకేనండి. సార్ మీ పేరు, నాకు పేరైతే డిస్ప్లే అవ్వలేదు, మీ గురించి కొంచెం పరిచయం చేసుకోండి సార్. ఓకే గారు సార్ మీతో మాట్లాడుతున్నారు. ఓకే గారు మీరు మాట్లాడండి. సార్ మీరే మాట్లాడండి. ఏం మాట్లాడుకున్నాం మీరు? యువతి రీసెంట్ వస్తుంది, మ్యూట్ లో పెట్టండి, మీది మ్యూట్ లో పెట్టాను. అమ్మయ్య బాబాయ్. ఓకే, గౌరీ శంకర్ గారు వస్తున్నారు. డాక్టర్ గౌరీ శంకర్ గారు సార్ మీది సరి కరెక్ట్ అవడం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని రండి సార్. అంతలోగా మన లక్ష్మణ్ తిరుమల గారు మీరు కన్క్లూజన్ ఇవ్వండి సార్. సార్ లక్ష్మణ్ తిరుమల గారు మీరు ఇక్కడ మనం ఒక ప్రధాన విషయానికి. హలో, వినబడుతోందండి? వినపడుతుంది సార్, మీరు చెప్పండి. హలో సార్ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, వినపడుతుంది. లక్ష్మణ్ గారు వినపడుతుంది. యా, కంక్లూజన్ ఒకటే అండి. భారతీయ సాంప్రదాయంలో ఎంతో మంది తమ తమ సిద్ధాంతాలని ప్రతిపాదించారు. ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం బుద్ధుడు ఎవరైతే ఉన్నారు, అంటే వీళ్ళ లెక్కల ప్రకారమే చూసుకుంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వాడు బుద్ధుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు వైదిక ధర్మాన్ని ఖండించి తన మతాన్ని స్థాపించదలిస్తే బుద్ధుడిని ఎవరు చంపేయలేదండి, అతని సిద్ధాంతాన్ని ఆమోదించారు. అతడు చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు, చంపేయలేదు బుద్ధుడిని. ఆ తరువాత 1000 సంవత్సరాలకు శంకరుడు వచ్చారు, ఆదిశంకరుడు. ఆయన కూడా ఏదో వ్యాధితో మరణించారు తప్పితే ఆయన హత్య చేయలేదు. తర్వాత రామానుజుడు వచ్చాడు, ఆయన కూడా 85 సంవత్సరాల దాకా బతికాడు. బుద్ధుడు కూడా 85 సంవత్సరాల దాకా బతికారు. ఎవరైనా సరే భారతదేశంలో తమ సిద్ధాంతాన్ని తమ మతాన్ని ప్రతిపాదిస్తే, తమ సిద్ధాంతాన్ని తమ మతాన్ని ప్రచారం చేస్తే చంపే సాంప్రదాయం మనది కాదు. భారతీయులకు ఆ సాంప్రదాయం లేదు. ఆదరిస్తారు, వ్యతిరేకిస్తారు, సిద్ధాంతపరమైన విభేదం చూపిస్తారు తప్పితే హింసించి చంపడము అనే సాంప్రదాయం భారతీయులది కాదు. ఈ విషయంలో అందరూ కూడా స్పష్టత తెచ్చుకోవాలి. తోమా అనేవాడిని 52వ సంవత్సరంలో కేరళ బ్రాహ్మణులో లేకపోతే తమిళనాడు బ్రాహ్మణులో చంపేశారు అని చెప్పంటే అది ఎట్లా నమ్ముతాం మనం? అదొక కట్టు కథ అని చెప్పి ఒక అర్థమవుతుంది. ఎందుకంటే చంపే సాంప్రదాయం మనలో లేదు. మీ సిద్ధాంతం కరెక్టా కాదా పరిశీలించే పద్ధతి మన దగ్గర ఉంది. అటువంటిప్పుడు చంపారు అంటే మనం ఎట్లా నమ్ముతాం? వాడెవడో దొంగ క్రిస్టియన్ ఎవడైతే ఉన్నాడో తన క్రిస్టియానిటీ అని ప్రచారం చేసుకోవడానికి, అమాయక హిందువుల్ని మతం మార్చడానికి వాడెవడో ఏదో చరిత్ర రాస్తే మనం ఆ చరిత్ర పట్టుకొని తోమా అనేవాడు ఇండియాకు వచ్చాడు, 52వ సంవత్సరంలో వచ్చాడు, మత ప్రచారం చేసి క్రైస్తవులుగా మారుస్తుంటే ఇక్కడి భారతీయులు సహించలేక ఆ తోమాని బల్లెంతో పొడిచి హింసించి చంపారు. ఎక్కడ వస్తుందండి ఇది? ఈ లైవ్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా, అంటే వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంపే సాంప్రదాయం మనలో లేదే. వాడెవడో రాస్తే మీరు ఎట్లా నమ్ముతారు? మీ ఫేస్బుక్ లో యూట్యూబ్ ఛానల్లో దాన్ని ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారు? తోమా అనేవాడు వచ్చాడని చెప్పి. ఇది చాలా కీలకమైంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. చెన్నై ప్రసాద్ గారు, పాస్టర్ చెన్నై ప్రసాద్ గారు, మీది డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు లైవ్ కి రావాలంటే మరి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రండి సార్, తప్పకుండా మేము లైవ్ లోకి తీసుకుంటాను. చెన్నై ప్రసాద్ గారు, డివైస్ నాట్ కనెక్టెడ్ వస్తుందండి, చెప్పండి సార్. చెప్పదలుచుకుంది ఏంటి అంటే 12 మంది అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించి చంపారు అనే సింపతి క్రియేట్ చేసి ఒక మత ప్రచారం చేసుకుంటూ మత మార్పిడి చేసుకోవడానికి ఇది పనికొస్తుంది తప్పితే, తోమా అనేవాడు హైదరాబాద్ అంటున్నా భారతదేశానికి వచ్చాడు, ఆ తోమా అనేవాడు మత ప్రచారం మత మార్పిడిలు చేస్తూ ఉంటే భారతీయులు హింసించి చంపారు అనే వాదం ఎక్కడ కూడా నిలబడదు. అది నిలబడాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ చరిత్ర కాదు, మన చరిత్రను తెలుసుకోవాలి ఫస్ట్. చంపే సాంప్రదాయం మనది కాదు అనే విషయాన్ని, అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు ఇప్పటికి కూడా క్రైస్తవులు అందరూ తమ తమ మత ప్రచారం చేసుకుంటారుగా? చంపేస్తున్నామా భారతీయులము? మన మతం కాదని చెప్పి వాళ్ళు మనం ఎంతో ప్రేమామయులము, సహనము, ఓర్పు అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రోజు
ఇంకా వాళ్ళు మత ప్రశ్నిస్తున్నాం. ప్రచారం చేసుకున్నారు, ప్రశ్నిస్తున్నాం. హిందువులం అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రశ్నిస్తున్నాం తప్పితే చంపేయట్లా. ఎందుకురా బాబు ఆ మతంలోకి వెళ్తున్నారు, పాషండ మతంలోకి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆ మతం సరైంది కాదు, అందులోంచి బయటికి రండి అని చెప్పి కోరుకుంటున్నాం తప్పితే వాళ్ళ మీద దాడులు చేయాలని చెప్పో తిట్టాలని చెప్పో చేయట్లా. ఇది అందరూ గమనించాల్సిన విషయం. తోమా అనేవాడు భారతదేశానికి వచ్చాడా రాలేదా తెలీదు, వస్తే చచ్చాడా తెలీదు, హింసించి చంపారని చెప్పి చెప్తున్నారు అది తెలీదు. అన్ని అబద్ధాలు, కట్టుకథల సమాహారం పెట్టుకొని వీళ్ళు మత ప్రచారం చేస్తూ ఉంటే మన అమాయక హిందువులు బలైపోతున్నారు. ఓకే, సో ఈ లైవ్ పెట్టిన తోమా గురించి అని చెప్పేసి మీరు లైవ్ పెట్టారు, అభినందనలు. నాకు తెలిసింది మీతో పంచుకున్నాను. ఉంటానండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్ సార్. అయితే మీరు చాలా మంచి విషయాలు మనతో పంచుకోవడం జరిగింది, చాలా ధన్యవాదాలు. అలాగే నా కన్క్లూజన్ నేను కూడా ఇస్తానండి లాస్ట్ లో. మన మధ్యలో గౌరీ శంకర్ గారు ఉన్నారు. డాక్టర్ గౌరీ శంకర్ గారు మీకు స్వాగతం తెలియజేసుకున్నాను సార్, హిందూ ఫెడరేషన్. సార్ నా మాట మీకు వినపడుతున్నదా? వినపడుతున్నా. జై శ్రీరామ్. సార్ నా మాట మీకు వినపడుతున్నదా? సార్ వినపడుతున్నదా? వినపడుతుంది. జై శ్రీరామ్, చెప్పండి. ఓకే, ఇప్పుడు తోమా అతను వచ్చాడు అనేటువంటి దానికి ఇతిమితమైనటువంటి ఆధారం లేదండి, అది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. దీనికి మనం చేయగలిగినటువంటిది ఏంటంటే ఆ పర్టికులర్ వాళ్ళు ఏదైతే టూంబ్ చెప్తున్నారో ఆ టూంబ్ ని మనము ఒక పిల్ ద్వారానో ఇంకా దేని ద్వారానో వేసి లోపల ఉండేటువంటి బాడీ కార్బన్ డేటింగ్ అని ఫోర్స్ చేస్తే కానీ మనం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేం. దానికి మనం పూనుకోవాలి. అది పూనుకుంటే విషయాలు బయట పడతాయి. చాలా వీళ్ళు చెప్పేటువంటి చాలా గందరగోళాలకి ఇది ఫుల్ స్టాప్ అన్నమాట. ఓకే, నేను కరెక్ట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను. కార్బన్ డేటింగ్ కి మనం డిమాండ్ చేయాలి. కార్బన్ డేట్ కి అది దీనికి రేపు దీన్ని సోషల్ మీడియా మీద మంచి చెప్పండి ఏంటండి సాయికృష్ణ. ఇదే మనకి పాస్టర్ దీనికి చెప్పండి మీరు. అది కాదు, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీన్ని కార్బన్ డేటింగ్ కి ప్రెషర్ తీసుకొని రావాలా. ఈ పర్టికులర్ క్యారెక్టర్ పేరు మీద చెప్పి దీన్ని చాలా వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు తీసుకొని వచ్చి మనం అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే మనం ఏమీ చేయలేం. తప్పకుండా అది నేను చెప్పకొస్తున్నది. ఓకే అండి, మీరు ఈ లైవ్ చూడండి సార్. రేపు కూడా దీని గురించి ఒక లైవ్ క్రియేట్ చేయండి. దీని గురించి ఒక లైవ్ క్రియేట్ చేయండి. కార్బన్ డేటింగ్ కి ప్రెషర్ తీసుకొని రావాలా, దానికి ఎలా చేయాలి అనేటువంటి దానికి. తప్పకుండా అయిపోయిందండి గౌరీ శంకర్ గారు? అయిపోయిందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎందుకనంటే ఈ అంశంపై తోమా గురించి మనతో మాట్లాడడానికి ఒక పాస్టర్ గారు ముందుకు వచ్చారు, లైవ్ లో కూడా చెప్పారు. ఆయనకు ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ లో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. బహుశా నేను రేపే షెడ్యూల్ చేస్తానని అనుకుంటున్నా. అది నేను అప్డేట్ చేస్తానండి. మీరు లైవ్ చూస్తా అంటే మన ఛానల్లో మీరు కమ్యూనిటీ పోస్ట్ కానీ చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా అలర్ట్ అనేది వస్తుంది. ఓకేనా? గౌరీశంకర్ గారు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. ఓకే. చెన్నై ప్రసాద్ గారు, పాస్టర్ చెన్నై ప్రసాద్ గారు, మీది డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుందండి. మీ దగ్గర ఉన్న ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళని ఒకసారి చూపించండి. మీరు లైవ్ కి రాండి. మేము మిమ్మల్ని ఏమీ డిస్కనెక్ట్ చేయలేదండి. మీరు తప్పకుండా వస్తే మేము లైవ్ తీసుకుంటాం. చెన్నై ప్రసాద్ గారు, మీరు నా మాటలు మీరు వింటున్నా అనుకుంటున్నా, మీరు ఖచ్చితంగా లైవ్ కి రావాలని నేను ఆశిస్తున్నాను. అంతలాగే మేము మా మధ్యలో 1 or 2 కాలర్స్ ఉన్నా వాటిని తీసుకొని నేను చెన్నై ప్రసాద్ గారు మిమ్మల్ని క్విట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు రాండి, ఎందుకంటే డివైస్ నాట్ కనెక్ట్ ఉంది. నాకు ఇక్కడ ప్రాపర్ స్క్రీన్ మీద చూడడానికి మీరు మైక్ గానీ లేదంటే అది అలో అని చూడండి. మీరు లాస్ట్ టైం మీరు కనెక్ట్ అయినదండి, ఒకసారి ట్రై చేసుకోండి. చెన్నై ప్రసాద్ గారు, పాస్టర్. సునీల్ గారు మీరు చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ బ్రదర్. ఒక్కటి నా వీళ్ళు లేడు అని తెలిసిన దేవుడి గురించే ఇన్ని చెప్తా, అరే చేసి ఉంటాడు, అది చేశాడు, ఇది చేశాడు అని. తోమా అనేవాడు ఉంటే ఇప్పుడు సైలెంట్ గా అంటారా పాస్టర్లు క్రిస్టియన్స్ అనేవాళ్ళు? ఒక్కడన్నా తోమా నిజంగా వచ్చింటే వీడు ఒక్కడన్నా వాడి గురించి తెలుసుకొని కానీ వాటి గురించి డీటెయిల్స్ మన సమాజం ఎప్పుడు కట్టారు, ఎప్పుడు చచ్చినాడు, ఏ దానికి చచ్చినాడు అని ఎన్ని ఏం తెలియదా? అంటే తెలిసినా కానీ వీళ్ళు చెప్పడం లేదా, లేకపోతే వీళ్ళు తెలియక చెప్పడం లేదా? అదే ఫేకునే. ఒకవేళ అది నిజమైందే అయితే ఈ లైవ్ చూసేవాడు ఒక్కడన్నా పాస్టర్ గారు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇట్లా లైవ్ లోకి వచ్చి చెప్పాలా. అంటే చెప్తే మనకు అప్పుడు అర్థమవుతుంది అది నిజమా అబద్ధమా అని.
వీడు ఊరికే బుక్ లో రాశారు, మా నల్ల బుక్ లో రాశారని ప్రతి ఒక్క విషయం మా నల్ల బుక్ లో రాశారు మేము నమ్ముతున్నాం, మా నల్ల బుక్ లో రాశారు మేము నమ్ముతున్నాం. అది నిజమా అబద్ధమో తెలియదు. వీళ్ళకు ఒక్కటి నాకు వీళ్ళకి భూమి గుండ్రంగా ఉంటుందంటేనే తెలియదు. అట్ట గొర్రెనా కొడుకులు వీళ్ళు ఏం చేస్తాము, ఈ అటాటిది భూమి బలపరుపాన్ని ఆ మూట కొట్టి కింద పడతారు, ఈ మూట కొట్టి కింద పడతారని ఒక సైంటిస్ట్ ను నిష్కారణంగా చంపారు. అటువంటి చరిత్ర, అటువంటి వీళ్ళది అది. ఇంకొకటి మెయిన్, మా యేసు ముందున్నాడు అంటాడు. అంత ముందున్నాడు సున్నా కనిపెట్టింది ఎవరో తెలియదా వాళ్ళకు? సున్నా కనిపెట్టింది ఆర్యభట్టు. అటువంటి సున్నా యేసుగా కనిపెట్టచ్చు కదా. ఈ 3 చెక్కలు, ఈ 3 చెక్కలు 2 చెక్కలు కాదు. ఎవరైనా ఉంటే అది ఏదైనా కనిపెట్టాలా అంటే హిందూ ధర్మంలో ఉండి సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు కనిపెట్టాలా, వీళ్ళందరూ వాడుకోవాలా క్రిస్టియన్స్ అనే వాళ్ళు. ఇట మన గ్రంథాల్లో ఉండేటన్ని వక్రీకరించి అనవసరమైన వ్యాఖ్యలన్నీ చేసి వీళ్ళు ఇట్లా చేయకుండా ఉండాలంటే వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళకు అదే మాటలతో చెప్తే తరం కాదు. మాటలు ఎన్ని చెప్పినా వేస్ట్. ఖచ్చితంగా ఒకరికన్నా తగిన శాస్త్రి చేసి అప్పుడు తెలుసుకుంటారు వీళ్ళంటే ఏంద్రా, ఇట్లా చేస్తే ఏమైతారని. ఇప్పుడు రామరాజ్యం ఊరికినే దాడా రాముడు, ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎంతో మంది రాక్షసులు అందరూ చంపారు. అట్టనే మనముగా ఒక చెయ్యి వేయాల ఎవడో ఒకడు ముందుకు వచ్చి. అది ఏవద్దో కానీ అది మా ఊర్లోకి ఇంతవరకు ప్రచారానికి ఎవరు రావడం లే. ఎవరైనా వచ్చి అధికారం జరుగుతారు ఏదో ఒకటి. నేనైతే ఇప్పుడు కృష్ణులన్నా ధర్మం స్థాపించాలంటే ఊరికనే స్థాపించలే. కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అన్యాయం చేసే వాళ్ళందరూ చంపాడు. అట్లే ఇప్పుడు ఈ పాస్టర్లు అన్యాయం చేసే పాస్టర్లందరినీ చెప్తే కానీ కాదు. ఈ ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాల. ఈ పాస్టర్లకు, మోసం చేసే వాళ్ళకు, ఈ హత్య చేసే వాళ్ళకు, ఆడపిల్లలను రేపులు, మానభంగాలు, ఈ నగ్న ప్రాంతంలో చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాల. ఒక్కటి జరగండి వీళ్ళు ఇట్లనే చేస్తుంటారు. ఏమంటే నల్ల బుక్ లో చూపిస్తారు, మన నల్ల బుక్ లో దేవుడు లంగా లేపినాడు కాబట్టి నువ్వు లంగా లేపాలంటారు ఈ చర్చిలోకి వచ్చినానికి. ఇదే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మన నల్ల బుక్ లోనే లంగా లేపినాడు కాబట్టి నువ్వు లేపినా తప్పు లేదు. దేవుడే లేపాడు. ఇప్పుడు నేను దేవుని కింద ఉంటాను కాబట్టి నేను లేపుతా. అది వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళకు తెలిసిన జ్ఞానం. ఈ బైబిల్ నేర్పింది ఒక్కటి. అక్రమ సమాధానం ఎవడు పిల్లానో ఎవడో వాడు మంచిదే చర్చికి పోతే ఏదో దేవుడు ప్రేయర్ చేస్తారని నాకు మంచి పని చెప్తానంటే వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని పంపిస్తే వీడు ఆడవాళ్ళను నచ్చిందనల్లా వీడు రాత్రికి ప్రార్థనకు రావాలి. వయసు పిల్లలను, ఆడపిల్లలను ఇట్లా చాలా మంది నాశనం చేస్తారు. నాకు ఈ పాస్టర్లు నేను చాలా మంది తెలుసుకున్నా. ఏదో ఒక రోజు జరుగుతుంది. మా ఊర్లో ఇంకా రావడం ప్రచారానికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నీకు ఒక వీడియో వస్తా. అది మొత్తం చూపించాను. నాకు వద్దు ఏమైతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు. ఓకే, సంతోషము. ఇక్కడ ఒక కామెంట్ పెడుతున్నాడు ఆయన, పాస్టర్ ఎవరైనా బ్రదర్ అంట. బ్రదర్ అనవసరంగా నీకు ఫోన్ చేస్తే నువ్వు ఏం లేదు, నువ్వు మాకు ఎవరికన్నా మాకు నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. నువ్వు అందరికీ చెప్పి సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. నువ్వు చెప్పాలంటే కానీ నీకు కూడా అందరికీ సమాధానం చెప్పాలంటే నీకు చాలా అవుతుంటది. విని సుళ్ళు వాక్యాలన్నీ. ఓకే ఓకే, తప్పకుండా సునీల్ గారు, చాలా సంతోషం. తీసుకో, ఎవడన్నా తీసుకోమని సమాధానం చెప్తాము. కింద ఉండేవాడో పైన ఉండేవాడో వానికి. ఓకే బ్రదర్ ఆశీర్వాద హెబ్రోన్ గారు, మీరు లైవ్ కి రాండి సార్. మీరు ఎప్పుడు కామెంట్లు పెడుతూనే ఉంటారు. మీరు కింద ఉండి సుళ్ళు కామెంట్లు పెట్టేవాడు ప్రతి ఒక్కడు పైకి వచ్చి 4 మాటలు మాట్లాడాలి. తెలిసిందో తెలియదో, తప్పో రైటో తెలుస్తుంది. కిందనే సుళ్ళు కామెంట్లు అన్ని చేస్తాను అనుకో, ఏదో ఒక రోజు తెలుస్తుంది ఎవడు చేస్తాను ఏం చేస్తానని. ఆ కనిపెట్టిన రోజు మటుకు ఒక్కొక్కరికి మటుకు బాగా ఆపద్దు ఉంటుంది. ముందే చెప్పాం, ఊరు సుళ్ళు కామెంట్లు అని పెట్టా కానీ మీకు చేతులైతే పైకి వచ్చి మాట్లాడండి. ఒక్కటి విషయం ఓకే, సంతోషం. దామరాజు గారు చెప్పండి సార్. నమస్తే అండి. చెన్నై ప్రసాద్, ఒక నమస్కారం అండి. చెన్నై ప్రసాద్ గారు, మీరు మళ్ళీ అదే వస్తున్నారు, డివైస్ నాట్ కనెక్ట్ అని వస్తుంది. చెన్నై ప్రసాద్ గారు, చెన్నై ప్రసాద్ నెంబర్ ఇన్నా నేను మాట్లాడతా సార్. ఒకసారి డిబేట్ రాకోకుండా ఇట్లాంటి వాళ్ళకి అట్లే సమాధానం చెప్పాలా. వాళ్ళ బైబుల్లో ఎట్లా చెప్పారో అట్లనే సమాధానం చెప్తే కానీ వీళ్ళు రారు. ఓకే తమ్ముడు, ఒక నిమిషము. దామరాజు గారు చెప్పండి సార్. మీరు అది నేను అసలు లైవ్ వినలేదండి. నేను ఈ కోమా గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ మిస్ అయిపోయాను. ఈ రోజు డిస్కషన్ అదని నాకు తెలియలేదు. కాకపోతే నాకు లేదండి, కోమాయే కరెక్ట్ పేరు. మీకు తెలియదు, తోమ కాదు కోమాయే. ఓకే
ఓకే. సో కాకపోతే ఇక్కడ చిన్న విషయం అండి. నిన్నే నేను ఒక న్యూస్ ఆర్టికల్లో విన్నాను. ఒకటి బ్రెజిల్లోనేమో ఒక ఇది డైనోసార్ది ఒక 70 మిలియన్ సంవత్సరాలది దొరికిందని చెప్పి ఏదో బోన్ దొరికిందని అంటున్నారు. మరి ఇది 2000 సంవత్సరాలు అయింది కదండి క్రిస్టియానిటీ వచ్చి. మరి 70 మిలియన్ సంవత్సరాలు అంటే మరి ఇప్పుడు ఏమైపోయినట్టు? వాళ్ళు నల్ల బుక్ లో ఉంటేనే నమ్ముతారండి, లేకపోతే నమ్మరు వాళ్ళు. అది మెయిన్ పాయింట్. రాముడు లైవ్ క్లోజ్ చేసి అయిపోయినాక లేట్ అయిపోయింది కదా, 10:30 వస్తుంది. ఓకే 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 ఓకేనండి. మీరు అయిపోయిందనండి దామరాజు గారు? అయిపోయిందండి, అయిపోయింది. ఓకే, సంతోషం. పాస్టర్ గారు, చెన్నై ప్రసాద్ గారు ఎవరైనా వస్తే మనం 1 or 2 minutes తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఆయన ట్రై చేశారు పాస్టర్ గారు, ఆయనది కనెక్ట్ అవ్వలేదు. సరే, ఎనీవే ఈ కన్క్లూజన్ గా వచ్చేసి మళ్ళీ చెన్నై ప్రసాద్ ట్రై చేస్తానన్నాడు, ఆయన కనెక్ట్ అవ్వలేదు, వదిలేసండి. ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము. అయితే ఈ రోజు మనం చక్కటి అంశం పైన మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ తిరుమల గారు వచ్చినందుకు, అలాగే గోపి గారికి, ధర్మవరం పని రాజేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఈ నెక్స్ట్ ఏంటంటే మనము ఈ తోమా గురించి అసలు భారతదేశానికి వచ్చారా లేదంటే ఆయన వస్తే హింసించి చంపారా అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఎలియా పాస్టర్ గారు ముందుకు వచ్చారు లైవ్ లోకి మాట్లాడడానికి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడే కాల్ చేస్తాను ఎలియా పాస్టర్ గారితో మాట్లాడి తర్వాత నేను అప్డేట్ మీకు తెలియజేస్తాను. ఈ డిబేట్ అంశంలో కానీ డిస్కషన్ కానీ మనం మాట్లాడొచ్చు. సో మీకు ఆ డిబేట్ లో చెప్తానండి, అంటే మనం ఏ ప్రశ్నలు ఏమేస్తాం అనేటువంటిది కూడా ఈ చర్చ తర్వాత ఆ చర్చకాలను మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన లక్ష్మణ్ తిరుమల ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. గోపి గారు లైన్ ఉన్నాడు, పండారీస్ గారు. ఓకే ఓకే.